జయ గురు జయ జయ గురు ఓం గురు 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 జయ గురు జయ జయ గురు అద్భుత జగతి నాటకం బంధు నీవు ఈశ్వరుడవై మము భ్రమింపనేలా గురుడవై వచ్చి బంధాలు కోయరాదే రమ్ము గురువరా నన్నింక రక్షసేయ రమ్ము. ప్రపంచం మన ఎదురుకుండా కనిపిస్తుంది. ఏమిటి ఇది అని పెద్దగా ఆలోచించకుండానే జనసామాన్యం వాళ్ళ పనులు చేసి ప్రపంచం సాగిపోతూ ఉంటుంది. అందులో కష్ట సుఖాలు, పరిశ్రమలు, ఆనందం, సుఖం అన్ని రకరకాలు వస్తూ ఉంటాయి. ఏమిటిది అని కొద్దిమంది ఆలోచిస్తే కొంతమందికి ఏం అర్థం కాదు. ఇదంతా మాయా అన్నారు, స్వప్నం వంటిది అన్నారు. మనం కూడా వాడుతుంటాం అటువంటి మాటలు. కొన్ని సందర్భాల్లో ఇదంతా జగత్తంతా ఒక నాటకం లాంటిది అన్నారు. జగన్నాటకము, జగన్నాటక సూత్రధారి అంటుంటారు దేవుణ్ణి. ఎందుకు నడుస్తుంది ఏమో, ఎందుకు ప్రపంచం ఎందుకు పుట్టింది, అసలు మీరు నేను ఎందుకు పుట్టినా, అసలు భూమి ఎందుకు పుట్టింది, ఆకాశం ఎందుకు ఉన్నది, సూర్యుడు చంద్రుడు నక్షత్రం ఎందుకు పుట్టినాయి, ఇట్లా ఆలోచిస్తే దేనికి సమాధానం దొరకదు. అందుకని ఒక రకమైన సమాధానం ఏంటంటే, దీనిని సృష్టించిన వాడు, నడిపేవాడు ఉన్నారు, ఈశ్వరుడు అని పేరు పెట్టదు. ఈశ్వరుడు అంటే శాసించువాడు, నడిపేవాడు, కంట్రోల్ చేసేవాడు అని. ఆయన ఎందుకు చేస్తున్నాడు ఏంటంటే ఏమో, ఇది ఒక నాటకం లాంటిది లేదా సినిమా లాంటిది. సూత్రధారి, జగన్నాటక సూత్రధారి అంటే ఇప్పుడు దర్శకుడు, డైరెక్టర్ అంటున్నాడు సినిమాల్లోనూ. అట్లా జగత్తు మొత్తం నడుపుతున్నాడు. ఆయన బాధపట్టాల, జగత్తు మొత్తం నడుపుతూ వినోదంగా చూస్తున్నాడు. మరి జగత్తంతా వినోదంగా హాయిగా ఉంటుంది అంటే ఆయన దృష్టిలో హాయిగా ఉంటుంది, మనకుండదు. మనం ప్రతినిత్యం ఏవో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉండి ఇది ఇట్లా ఉండాలి, ఇది ఇట్లా ఉండకూడదు, కానీ అనుకున్నట్టుగా జరగటం లేదు,
దీనివల్ల సుఖం వస్తుంది, ఒకసారి దుఃఖం వస్తుంది. సుఖ దుఃఖాలు రెండు ఆటుపోట్లులాగా వస్తున్నాయి. కేవలం సుఖమే అంటే రావటం లేదు. ఒకవేళ వచ్చిన దానికోసం పరిశ్రమ చేయవలసి వస్తుంది. ఇటువంటివన్నీ మన బాధలైతే ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు? అలా ఉదాసీనంగా సృష్టి చేస్తూ ఆ సృష్టిని నడుపుతూ ఎట్లా ఉన్నాడు అంటే వినోదంగా చేస్తున్నాడు అన్నారు. లీలా మాత్రంగా, లీలా అంటే ఆట, ఆటలాగా వినోదంగా చేస్తున్నట్ట. మరి ఆయన దృష్టిలో చూసామనుకోండి, ప్రపంచంలో ఒకసారి ఇక్కడ భూకంపం వచ్చింది, 1000 మంది చచ్చిపోయినారు, వరదలు వచ్చినాయి, 1000 మంది చచ్చిపోయినారు, పిడుగులు పడితే 100 మంది చచ్చిపోయినారు, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. మరి ఈశ్వరుడు అవన్నీ చూస్తూ ఆయన బాధపడతాడా? భూమి మీదే ఒక జంతువు పట్టి పీక్కు తింటోంది, ఒక మనిషి పీక్కు తింటున్నాడు, మోసాలు చేస్తున్నాడు, ఇవన్నీ జరుగుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇవన్నీ చూసి ఈశ్వరుడు ఏమైపోవాలి అంటే అని ఏం కాదు, లీల, ఇదంతా లీలా మాత్రము అన్నారు. ఎందుకు? నాటకం కానీ సినిమా కానీ ఉంటే అన్ని రకాల పాత్రలు ఉంటాయి కదండి, మంచి పాత్రలు, చెడు పాత్రలు. అట్లా ఒక కథ రాసినవాడు, నవల రాసినవాడు, హీరోలు, విలన్లు అందరూ ఉంటారు. వీటన్నిటిని సృష్టించినటువంటి ఆ రచయిత గాని, ఆ దర్శకుడు గాని బాధపడరు. వాళ్ళు ఎంతసేపు ఏంటి, ఈ నాటకము లేక ఈ నవల లేక సినిమా రక్తి కట్టిందా, దీన్ని చదివే వాళ్ళకి చూసే వాళ్ళకి సంతోషం కలుగుతుందా లేదా అని ఆ దృష్టితో చూస్తారు. అట్లాగే ఈ ప్రపంచంలో కూడా మంచి చెడు రెండింటిని పెట్టి రెండింటికి అతీతంగా ఉండి చూసేవాడు ఈశ్వరుడు. లేకపోతే ప్రపంచంలో ఇంత దుఃఖం ఉందని ఆయన దుఃఖపడటం, ఇంత సుఖం ఉందని ఆయన సుఖపడుతూ ఉండడం జరగదు. ఏది ఎట్లా ఉన్నా సరే ఆహా ఈ సినిమా బాగా ఉందే అన్నట్టు చూస్తూ ఉన్నాడు అన్నమాట. అటువంటి వారిని మనం ఈశ్వరుడు అన్నాం. అద్భుత జగతి నాటకం బంధు నీవు, ఆ ఈశ్వరుడితో మనం మొరపెట్టుకుంటున్నాం. ఏమని? అద్భుతంగా ఉంది జగత్ అనేటువంటి నాటకం. ఎంత అద్భుతమే నాటకం, ఎంత చతురుడో సూత్రధారి, ఎంత అద్భుతమే నాటకం. ఒక్కడే నటుడట ఎక్కువ వేషములట, ఒక్కడే నటుడట ఎక్కువ వేషములట, చక్కగా నటించి సరసము చూపునట, ఎంత అద్భుతమే నాటకం. ఈశ్వరుడు అద్భుతమైనటువంటి జగత్తు నిర్మిస్తున్నాడు. ఈ అద్భుతం ఎప్పుడు అర్థమవుతుంది మనకి? నాది నేను అనుకోకుండా, నేను ఇట్లా ఉండాలి, నాకేం కాకూడదు, నేను బాగుండాలనుకోకుండా ఊరికే చూస్తూ ఉండాలంతే. సినిమా చూసినట్టు ఊరికే సినిమాలు చూసాం, లేదా కథ చదువుతున్నాం, నవల చదువుతున్నాం, అప్పుడు ఎట్లా ఉంటుంది? అబ్బా బాగా ఉందే, బాగా ఫిస్ట్లు పెట్టాడు, ఇందులో మలుపులు తిప్పాడు, ఓహో ఈ పాత్రను బాగా సృష్టించాడు. ఇట్లా చూసేవాడికి అదంతా వినోదంగా ఉంటుంది. మనం అట్లా చూడలేకపోతున్నాం. ఈశ్వరుడు అట్లా చూడగలుగుతున్నాడు, మనం చూడలేకపోతున్నాము. అది మాయ అండి. మనం అంటే ఎవరు చూస్తే మళ్ళీ అది ఈశ్వరుడే అనాలి, ఎందుకంటే ఆయనకంటే వేరుగా ఏం లేదు కాబట్టి. నేననేది కూడా ఈశ్వరుడే అయినప్పటికీ ఆయనేమో ఊరక చూస్తున్నాడు. మనం దాన్ని సాక్షి అంటాం. సాక్షి మాత్రంగా ప్రపంచం మొత్తాన్ని నడుపుతూ చూస్తున్నాడు. మంచి చెడు అనేది లేదు, అంత వినోదం 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 అంతే. కింద నుంచి మనం చూస్తుంటే, మన దృష్టిలో చూసినప్పుడు ఇది మంచి, ఇది చెడు, ఇది నాది, అది నీది, నాకు ఇది కావాలి, నాకు ఇది వద్దు, నీకు నాకు పోటీ, ఇటువంటివన్నీ ఉండి మనం ప్రపంచంలో భ్రమపడుతున్నాం. సుఖం దుఃఖం, సుఖం దుఃఖం ఆటుపోట్ల రెండు అనుభవిస్తున్నాం. దుఃఖం కలిగినప్పుడు అయ్యా దేవుడా ఎట్లా ఈ దుఃఖాన్ని తప్పించు అని ప్రార్థనలు చేస్తుంటాం, ముక్కుబడులు, ఇటువంటివన్నీ ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం
అర్థం చేసుకుని ఏమడుగుతున్నాం అంటే, అద్భుత జగతి నాటకం బంధు నీవు ఈశ్వరుండవై మము భ్రమింపనేలా. నువ్వు ఈశ్వరుడుగా ఉన్నావు, ప్రపంచాన్ని నడుపుతున్నావు, నీ సహజమైనటువంటి ఆనంద స్వరూపానికి ఏ విధమైన లోపం లేకుండా నడుస్తోంది ప్రపంచం. కానీ మేము భ్రమపడుతున్నాం అన్నారు. ఈశ్వరుడవై మము భ్రమింపనేలా. మనం అంటే ఎవరు? ఈ సందర్భంలో చెప్పుకుంటే జగన్నాటకం అన్నాం కదా. జగన్నాటకం నందు మనం పాత్రలు అనొచ్చు. మనం కూడా కొన్ని పాత్రలు వేషాలు వేశారనుకోండి. ఈ వేషం ఒక్కొక్కరికి ఒక్కొక్క వేషం ఇచ్చి అనంత కోటి జీవులు, ఒకళ్ళు ఇద్దరు కాదు, మనం పురుగుల దగ్గర నుంచి మన కంటికి కనపడేవి, కంటికి కనపడనివి, అక్కడి నుంచి పురుగులు, పక్షులు, జంతువులు, మానవులు, ఇంకా పైన దేవతలు, రాక్షసులు, ఇట్లా ఏవేవో చెప్పారు పురాణాల్లో. వీళ్ళందరిలోనూ ఒక శక్తి నడుస్తోంది. ఏంటో శక్తి అంటే ఈశ్వరుడే, అందరిని నడిపించేది ఆయనేగా. ఆ శక్తి అందరిని నడిపిస్తోంది. మీరందరూ ఈ పాత్రలు వేయండి అన్నట్టుగా మనం సృష్టిస్తుంటే, మనం నేను పాత్రని వేస్తున్నాను నా నటునిలాగా. నేను ఒక నటుడిని, నా పాత్రను నేను ధరిస్తాను. ఈశ్వరుడు ఎట్లా ఇదంతా చూసి వినోదంగా చూస్తున్నాడో అట్లాగే నేను కూడా వినోదంగా చూడొచ్చు కదా అనుకుంటే పర్వాలా. అట్లా కాకుండా భ్రమపడుతున్నాం. ఏం భ్రమ? నేను 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 ప్రత్యేకత, నేను ఒక ప్రత్యేకత ఇచ్చి నాటకంలో ఒక భాగం కాదు, నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని, నాకు ఇట్లా కావాలి, ఇది కావాలి, ఇది వద్దు, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. దీనికి ప్రపంచం అంతా నాకు ఎదురు వస్తోంది. ప్రపంచంలో తక్కిన పరిస్థితులు, మనుషులు, జంతువులు ఇవన్నీ కూడా మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగనీయకుండా చేస్తున్నాయి. దాని గురించి మళ్ళీ ఎవరికి చెప్పుకోవాలి? ఈశ్వరుడికే చెప్పుకోవాలి. మనకి చేతనైనంత కాలం మనం పోరాడాం. ఇది ప్రపంచంలో ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలని రకరకాలుగా ఇచ్చేసి ప్రపంచాన్ని మార్చి, ప్రపంచం అంటే పరిస్థితులు, మన చుట్టూ ఉండేటువంటి జల పదార్థాలు, జంతుజాలం, మనుషులు, రకరకాల దేశాలు, అక్కడ ఉండే రకరకాల మనుషులు చివరికి వచ్చి మన దేశం, మన ఊరు, మన ఇల్లు, మన కుటుంబం ఇవన్నీ ఒకరికొకరు ఎదురుగా ఉన్నట్టు, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా ఉన్నట్టు, ఒకదానికి ఘర్షణ. ఇదంతా ఎందువల్ల కలుగుతుందంటే భ్రమ వలన. ఏంటి భ్రమ? అంతా ఈశ్వరుడు నడిపే నాటకము, దాని ఇష్టం వచ్చిన నడుస్తుంది. మరి నువ్వెట్లా ఉండాలి? ఈశ్వరుడు ఉన్నట్టుగా ఉండాలి. ఈశ్వరుడు ఎట్లా ఉంటాడు? అన్ని నడుపుతూ ఉన్నా హాయిగానే ఉన్నాడు, వినోదంగా ఉంది. మనం కూడా ఎట్లా ఉండొచ్చు. నేను పాత్రను వేస్తున్నాను అనుకున్నా పర్వాలేదు, లేకపోతే అసలు నేను నాటకాన్ని చూసేటటువంటి వాడిని నేను అనుకున్నా పర్వాలేదు. కానీ నేను నిజమైనటువంటి పాత్రని, నాకు తక్కిన పాత్రలకి విరోధం ఉన్నది అనుకుంటే అది మనకి సుఖ దుఃఖాలను కలిగిస్తుంది, దుఃఖాన్ని ఎక్కువగా కలిగిస్తుంది. ఏం చేయాలి దాన్ని అంటే దృష్టిలో మార్పు తీసుకురావాలండి. అది అడుగుతున్నాం. నీవుగా ఉందువో నిర్వికార. దేవుణ్ణి అడుగుతున్నాం, దేవుణ్ణి అంటున్నాం మనం. నువ్వుగా ఉంటున్నావు, నన్ను నేనుగా ఉంచవి న్యాయమేమి. మాకు మటుకు ఈ మాయను పెట్టావు, భ్రమ కల్పించావు. నువ్వుగా ఉన్నావు, ఎన్ని జరిగినా సరే నువ్వేం మా పట్టించుకోకుండా హాయిగా వినోదంగా చూస్తున్నావు. మరి నేనెందుకు అలా చూడలేకపోతున్నాను? ఒక శరీరాన్ని చూసుకొని ఇది నేను అనుకొని నాకేదో కావాలని వద్దని ఇట్లా ఎందుకు అనిపిస్తోంది? ఆ భ్రమ ఎందుకు కల్పించావు నువ్వు? నీవుగా ఉండువో నిర్వికార, నన్ను నేనుగా ఉంచవి న్యాయమేమి. నీవుగా నేనుగా నన్ను నిలుపగాను రమ్ము. నీవుగా నేనుగా నన్ను నిలపాలి. అంటే నీవుగా అంటే నీ స్వరూపం ఎటువంటిదో అటువంటి స్వరూపం. నేనుగా అంటే నా అసలు స్వరూపం ఏదో అది.
నా అసలు స్వరూపం ఏది మనం చాలాసార్లు చెప్పుకున్నదే. శరీరాన్ని తీసి పక్కన పెట్టేస్తే, శరీరంతో పాటు మనసును కూడా తీసి పక్కన పెట్టేస్తే, కాసేపు పెట్టాం అనుకోండి, ఏది మిగులుతుందో అది నేను. మనం చాలాసార్లు చూసాం, దాని వివరం తర్వాత చూసుకోవచ్చు కావాలంటే. మళ్ళీ ఆ నేనుగా ఉండాలి. కానీ భ్రమ కలిగి నేను దానికి ఇంకా కలుపుకుంటున్నాం, ప్లస్ అంటాం చూడండి. ఈ శరీరము, మనసు, ఇంద్రియములు, ఈ అభిమానాలు, మమకారాలు, ఇట్లాంటివన్నీ కలుపుకుని నేను అనుకుని భ్రమపడుతున్నాడు. ఇవన్నీ తీసేసి అసలైన నేనుగా ఉండాలి అని ప్రార్థన. నీవుగా నేనుగా నన్ను నిలుపగాను రమ్ము గురువరా నన్నింక రక్షసేయ. గురువు ఎవరు అని అనుకున్నాం. మళ్ళీ అది ఈశ్వరుడే. ఈశ్వరుడు ప్రపంచం మొత్తాన్ని నడుపుతున్నాడు. ఆయన కాక రెండోది లేదు. నువ్వు లేవు, నేను లేను, దేవతలు లేరు, దయ్యాలు లేవు, రాక్షసులు లేరు. మరి ఏముంటుందంటే అంతా ఆయన అన్నదప్పుడు నేను కూడా ఆయనే. అందుకనే నీవుగా నేనుగా నన్ను నిలుపగాను అన్నాను. మరి ఏం కావాలంటే భ్రమను తీసేయాలి. ఇప్పుడు భ్రమ ఎట్టగలుగుతున్నాడు? ఎందుకు వచ్చింది భ్రమ పెట్టాడు. మరి మనకు భ్రమ పెట్టడం కూడా ఆయనకు వినోదంగా కనిపిస్తోంది. అట్లా ఉన్నాడు. మనం ఏమడుగుతున్నాం? అద్భుత జగతి నాటకం బంధు నీవు ఈశ్వరుడవై మము భ్రమింపనేలా. ఎందుకు మమ్మల్ని భ్రమ పెడుతున్నావు? గురుడవై వచ్చి బంధాలు కోయరాదే, గురుడవై వచ్చి బంధాలు కోయరాదే. గురుడవై వచ్చి బంధాలు కోయరాదే ఎవరిని అడుగుతున్నావు? ఈశ్వరునే. మళ్ళీ ఎందుకు? ఉన్నదంతా ఆయనే కాబట్టి ఆయన ఏమంటున్నాడు? నువ్వు అట్లా కాకుండా ఇట్లా ఉండు అంటున్నావండి. ఈశ్వరుడిలాగా ఉండి నాటకాన్ని నడుపుతూ సుఖదుఖాలు, నువ్వు సుఖదుఖాలు పడకుండా మాకు సుఖదుఖాలు పెడుతున్నావు. అట్లా కాదు, గురు రూపంలో రమ్మంటున్నాడండి. ఎవరు? అదే ఈశ్వరుడు. అదే ఈశ్వరుడు ఒక రకంగా పనిచేస్తూ ఉంటే జగన్నాటక సూత్రధారి, జగత్ నియంత అని కూడా అంటారు, జగత్తును నియమించేవాడు. ఇప్పుడు మనం ఇంకొక రకంగా రమ్మంటున్నామండి. ఇంకొక రకంగా రావడం అంటే మనకి అలవాట్లేదు. దేవతలకి మనం రకరకాలు పెడుతున్నాం. వీరాంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి ఇట్లా అంటుంటాం. వీరాంజనేయ స్వామి రాక్షసులందరినీ ఇట్లా కొడుతుంటాడు, తోక పెట్టి కొడతాడు, గద పెట్టి కొడుతుంటాడు, చాలా భయంకరంగా ఉంటాడు ఆయన. అట్లా ఉగ్ర నరసింహస్వామి ఇట్లాంటి దేవతలు. ఇంకో రకంగా ప్రసన్నాంజనేయ స్వామి, రామ్ 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 అనుకుంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ అట్లా భజన చేసుకుంటూ కూర్చుంటాట ప్రసన్నాంజనేయ స్వామి. అదొక రూపం. ఎట్లా ఉంటాడు అంటే సందర్భాన్ని బట్టి. అట్లాగే మనం ఇప్పుడు, ఓ ఈశ్వరుడా, నీ యొక్క సహజ స్వభావం ఏంటంటే ఈ జగత్తును నడపడం. నీవు కొద్దిగా మారి ఈ జగత్తులో నుంచి నువ్వు బయటపడేసేటటువంటి ఉద్యోగాన్ని పెట్టుకో. జగత్తులో నుంచి బయటపడేయడం. గురుడవై వచ్చి ఈశ్వరుణ్ణి అడుగుతున్నాం, గురువులాగా రమ్మని. బంధాలు కోయరాదే. ఎందుకు మనం అడుగుతా వస్తాడంటే, మనం అడిగాడని రాడు. ఆయన గురువుగానే ఉంటాడు, ఈశ్వరుడుగానే ఉంటాడు, గురువుగానే ఉంటాడు. ఒకే పరమాత్మ ఎన్నో రూపాల్లో ఉంటాడు. అది కూడా సృష్టి ఆది నుంచి నువ్వు వచ్చిందండి. సృష్టి మొదట్లోనే మహర్షులు వచ్చారన్నారు. మహర్షులు, బ్రహ్మదేవుడి ముఖంలో మహర్షులు వచ్చారు. సనక సనందనాది దేవర్షులు అన్నారు వాళ్ళు వచ్చారు. తర్వాత ఎందరో ఋషులు, ఉపనిషత్ ద్రష్టలు, వీళ్ళందరూ వచ్చారు. ఆ గురుతత్వం కూడా ఎప్పటి నుంచో ఉన్నదే. రెండు ఉంటున్నాయి. ప్రపంచంలో పడేసి బాధలు పెట్టేటువంటి ఒక శక్తి ఈశ్వరుడు. అంటే అదే ఈశ్వరుడు ఇంకొక రకంగా చెప్పినప్పుడు గురు రూపంలో వచ్చి కొందరి జీవుల్ని ఇందులో నుంచి బయటపడేసి ఏం చేస్తాడు? ప్రపంచం నుంచి బయటచేసి తన స్వరూపంగా చేస్తాడు. ఎందుకు? తనకంటే వేరుగా ఏం లేదు కాబట్టి
ఇందులో నుంచి బయటపడితే ఆయనతో కలిసిపోయినట్టే. అది నీవుగా నేనుగా నన్ను నిలుపగాను, నా అసలు స్వరూపం నీ స్వరూపం ఒకటే. ఆ స్వరూపంలో నిలిపించడం కోసం ఏం కావాలి? భ్రమలు తీసేయాలి. భ్రమలు తీసేస్తే ఏం మిగులుతుందండి? శుద్ధమైనటువంటి నేను. శుద్ధమైన నేను ఈశ్వరుని యొక్క స్వరూపమే. అది నాకు కలిగించడం కోసంగా రమ్మో గురువరా నన్నింక రక్షసేయా, రమ్మో. ఓం గురు జయ గురు జయ జయ గురు, ఓం గురు జయ గురు జయ జయ గురు, ఓం గురు జయ గురు జయ జయ గురు, ఓం గురు జయ గురు జయ జయ గురు. పంజరమున చిక్కిన పక్షివలెను దేహమందున దూరినే దీనుడైతి. జీవుడు అన్నమాట వాడుతుంటాం చూడండి. దేవుడు జీవుడు, లేదా పరమాత్మ జీవాత్మ మాటలు వాడుతుంటాంగా. తేడా ఏంటంటే దేహమునందున దూరాడు, దేహంలో దూరేటప్పుడు జీవుడైనాడండి. అంతకుముందు ఈశ్వరుల్లో భాగమే. ఈశ్వరుడు ఏం చేశాడు? ప్రపంచాన్ని సృష్టించి ప్రపంచంలో దూరంగా ఉండి నడుపుతున్నాడు. మనం ఏం చేశాం? ఒక శరీరాన్ని సృష్టించుకున్నాం, మనమే సృష్టి చేశాం అనొచ్చు. ఈశ్వరుడు మనం ఒకటేగా ముందు, అది ఈశ్వరుడు సృష్టి చేశాడు అనండి, లేకపోతే మనమే సృష్టి చేసుకున్నాం అనొచ్చు. ఒక శరీరాన్ని సృష్టి చేసుకుని అందులో దూరటం అంటే ఏంటి? దానితో మనకి విడదీయరాని సంబంధం, అభిమానం, దేహాభిమానం బాగా గట్టిగా ఏర్పడేటప్పటికీ ఇది అందులో నుంచి బయట రాలేక ఇదే నేను, ఇదే నేను, ఇదే నేను, ఏది శరీరమే నేను, ఎందుకంటే బయట నాకేమీ లేదు. మరి ఏం చేయాలి? దీన్ని అట్టబెట్టుకుని దీంతో పాటు అవి ఇవి పనులు చేస్తూ అవి ఇవి అనుభవిస్తూ ఏదో రకంగా సుఖాన్ని సంపాదించుకోవాలి. మరి ఒక్కోసారి సుఖం రావట్లేదు కదా అంటే ఇంకా బాగా ప్రయత్నం చేయాలి. మరి కొద్దిగా సుఖం వస్తుంది కదా అంటే కొద్దిగా వస్తే రాదు, ఇంకా బాగా ఎక్కువ రావాలి. అయితే ఏం చేయాలి? ఇంకా ఎక్కువగా కష్టపడాలి. చూడండి, ఇంకా ఎక్కువగా కష్టపడితే ఎక్కువ సుఖం వస్తుంది. మరి కష్టపడటం అదొక దుఃఖం, ఎక్కువ దుఃఖపడితే ఎక్కువ సుఖం వస్తుంది అన్నట్టు. ఇదంతా ప్రపంచం అనేటువంటి ఒక భ్రమ అండి. ఎప్పుడు దొరుకుతుంది ఇది? శరీరంలో దూరేటప్పటికి శుద్ధమైనటువంటి జ్ఞానస్వరూపం నేను 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 అనేటువంటిది శరీరంలో చేరేటప్పటికి అందులో నుంచి బయట రాలేక, శరీరం అంటే ఈ శరీరం అని కాదు, జన్మలుగా ఏదో ఒక శరీరం లేకపోతే నేను ఉండలేను అని ఒక భ్రమ. ఈ భ్రమ నిజం కాదు అని మనం చాలాసార్లు చూసాం. ఏంటి రుజువు మనం చాలాసార్లు చెప్పుకుంది ఏంటంటే గాఢ నిద్ర అనుకోండి. గాఢ నిద్రలో ఎట్లా ఉంటుంది? శరీరం లేకుండా మనం ఉండగలుగుతున్నాం. ఊరికే ఉండటం కాదు, హాయిగా ఉండగలుగుతున్నాం మంచి నిద్రపోయినప్పుడు. మరి తర్వాత ఏం జరుగుతోంది? దేహానికి మనకి సంగం, అభిమానం, కలయిక, జాయింట్ వచ్చేసింది. మన నిద్రలో పోతుందంటే పోవట్లేదు, కాసేపట్ల పక్కకు పెట్టాం, దాక్కుంది. దాన్ని తీసేయాలి. తీసేయడం ఎట్లాగూ అంటే ఈశ్వరుని అడిగాం అనుకోండి, నీకు కూడా తెలివితేటలు ఇచ్చాను కదా కొన్ని, నీ తెలివితేటలు ఉపయోగించి నువ్వే బయటికి రా అని. అది కూడా నిజమేనండి. కాస్తో కూస్తో తెలివితేటలు ఉంటేనే ఇట్లా ఆలోచించి మనస్సు వెనక్కి తిరగగలుగుతుంది. అయ్యా నన్ను దుఃఖాల నుంచి బయటపడాయి అనడానికి కూడా కొంత తెలివి కావాలిగా. ఈ సంసారం నాకు చాలా బంధంగా ఉంది, సుఖాల కంటే దుఃఖమే ఎక్కువగా ఉంది,
ఎందుకు ఇది నాకు వద్దు అన్నాం అనుకోండి, అట్లా అనటానికి కూడా కొంత తెలివితేటలు కావాలిగా. అవి ఎవరిచ్చారు? అవి దేవుడు ఇచ్చాడే, దేవుడి నుంచే వచ్చినవి కూడా మనకి. మరి అయితే ఏం చేయొచ్చు అంటే ఆ తెలివితేటను ఉపయోగించి ఇందులోంచి బయటపడాలి, నా వల్ల కావట్లేదు, చాలా కష్టంగా ఉంది, నువ్వే సహాయం చేయని మళ్ళీ ఈశ్వరుని అడుగుతున్నాం. ఏమని? గురు రూపంలో వచ్చి. గురువు అంటే ఇందులోంచి బయటపడేసేవాడు. ఈశ్వరుడు అంటే ప్రస్తుత సందర్భంలో చెప్పుకున్నది. ఈశ్వరుడు అంటే సృష్టిని నిలబెట్టేవాడు. సృష్టిలో భాగంగా మనల్ని ఒక దేహానికి అతికించినటువంటి వాడు ఈశ్వరుడు అనుకుంటే, గురువు అంటే ఎవరు? సృష్టిలో నుంచి మనల్ని బయటపడేసేటటువంటి వాడు. ఎందుకు బయటపడేస్తాడు? అది కూడా వినోదమే. వినోదంలో భాగంగా కొంతమంది యాక్టర్లు ఉన్నారనుకోండి, వాళ్ళందరి చేత నాటకం ఆడించి తర్వాత కొంతమందిని బయటపడిస్తారు. నీ చాలే, నీ పోషణ చాలే, పక్కకు పో అనొచ్చు. అట్లా కొంతమందిని బయటపడేస్తూ ఉంటాడు అనుకోండి. అది అర్థం చేసుకోవాలి. అర్థం ఇది గురువు ప్రార్థించడానికి కూడా కొంత అర్థం చేసుకోవాలి ముందు. అట్లా అర్థం చేసుకొని ప్రార్థిస్తున్నారు. పంజరం ఉన్న చెక్కిన పక్షివోలే దేహమందున చేరినే దీనుడైతి. దేహంలో పడటమే దీనత్వానికి కారణం. దీనం అంటే ఏంటంటే, దీనం అంటే కుంగిపోయి ఉండటం, చేత కానివ్వండి, పైకి రానివ్వండి, అబ్బో నా వల్ల కావట్లేదు, ఇది దీనమైనటువంటి భావం. మరి గాఢ నిద్రలో ఎట్లా ఉంటుంది? దీనత్వం లేదు, హాయిగా ఉంటుంది. ఎందుకు దీనం అయిపోయినామంటే ఇందులో దూరాను అంటున్నాడు. ఎట్లా ఉంది అంటే, పంజరం ఉన్న చెక్కిన పక్షి వలెను దేహమందున దూరినే దీనుడైతి. దీని బంధము స్వయముగా త్రంపలేను. దీని బంధం అంటే పంజరంలో ఉన్నారు. పంజరాన్ని పక్షి తనంతట తాను ఛేదించుకొని రావడం కష్టం. కష్టమా అసలు అసంభవం అనొచ్చు. ఎప్పుడైనా పొరపాటున సరిగ్గా దానికి ఏదో గొళ్ళెం పెట్టకపోయేది సరిగ్గా లేకపోతే అప్పుడు కొంచెం బయటికి రావచ్చు. ఒక ఉపనిషత్తులో వస్తుంది, ఒక డేగని పంజరంలో పెడితే చాలా బలంగా ఉండి ఆ పంజరాన్ని కూడా చీల్చుకొని బయటకు వచ్చింది అని పోలికి చెప్తారు. కానీ ఇప్పుడు ప్రార్థించేవాడు ఎట్లా ఉందంటే, నా వల్ల కావటం లేదు, నేను చేయలేకుండా ఉన్నాను. దేహమందున చేరినే దీనుడైతి దీని బంధము స్వయముగా త్రంపలేను. రమ్ము దీని బంధము స్వయముగా త్రంపలేను. తెలుసుకుందాం అనుకుంటారు. ఇది సాధకులకి అందరికీ అనుభవంలో ఉన్న విషయం అండి. ఇది ఒక బంధంగా ఉంది, రైట్, బంధాన్ని తీసేయాలి, రైట్. ఆ మధ్య మధ్యలో అనుకుంటూనే ఉన్నాను, ధ్యానం చేస్తున్నాం, మననం చేస్తున్నాం, అయినా అది గట్టిగా ఉంది దేహాభిమానం. ఈ విషయం సాధకులందరికీ అనుభవంలో ఉన్నదేనండి. మరి అందులోంచి బయటపడడం ఎట్లాగో అంటే, నేనేదో స్వయంగా చేస్తానని కాకుండా మళ్ళీ ఆ ఈశ్వరుని యొక్క సహాయాన్ని కోరుకున్నాం. దీని బంధము స్వయముగా త్రంపలేను. రమ్ము గురువరా నన్నింక రక్షసేయ. రమ్ము రమ్ము. గురువుని రమ్ము 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 అంటున్నారు. ఎక్కడికి రావాలంటే ఆయన ఒక చోటు నుంచి ఒక చోటు రావడం కాదు, సర్వాత్మకమైనటువంటి అనంతమైనటువంటి స్వరూపం ఈశ్వరుడు. నువ్వు పిలిస్తే ఇక్కడే ఉన్నాగా అంటాడు. అట్లా ఉందండి. ఎక్కడి నుంచో రావాలని కాదు, మనం తెలియక పిలుస్తున్నాం రా 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 అని, మనకు కనపట్టలేదు కాబట్టి. మనం పిలిస్తే ఎక్కడ ఉండాలి? ఎక్కడ పడితే అక్కడే ఉంటాడు. ఆ విధంగా వచ్చి నన్ను రక్షించు అంటున్నారండి. పురుష రూపము భూని సద్బోధసేయా. పురుష రూపం అంటే ఒక మనిషిలాగా వచ్చి వాక్కుతో బోధించవలసినటువంటి సందర్భాలు ఉంటాయి. ఆ తర్వాత పెక్కు రూపులతో విద్య పెరుగజేయ.
అనేక రూపాలతో మన జాగ్రత్త గమనిస్తూ ఉంటే ఆ గురువు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రకంగా బోధిస్తూ ఉంటారు. అవన్నీ కూడా గురువే మనకు బోధిస్తున్నట్టు అనుకోవచ్చు, మనం గుర్తించాలి. సర్వరూపిగా నాకు దర్శనమునీయ, అంతటా ఉన్న రూపంగా ఆయన కనపడతారట. మనం చూసాం, రమణ మహర్షి గారు, నిసర్గదత్త గారు చెప్పారు, గురువు బాహ్యంగా ఉంటాడు. మొదట్లో బాహ్యంగా ఉండి ఏం చేస్తాడు, నేను లోపలికి నెడతాడన్నారు. లోపలికి నెట్టడం అంటే అంతర్ముఖం చేసి నీ స్వరూపాన్ని చూసుకునేట్టుగా బయట నుంచి లోపలికి నెడతాడ. బయట ఉన్నటువంటి గురువు ఇది గురువుగా వచ్చి ఒక పురుష రూపంలోనో అంటే ఒక వ్యక్తిలాగా వచ్చి, తర్వాత లోపల ఉన్న గురువు ఏం చేస్తాడు, లాక్కుంటాట లోపలికి. రమణ మహర్షి గారు చెప్పేవారట, బయట ఉన్న గురువు నెడతాట, లోపల ఉన్న గురువు లాక్కుంటాడు. వ్యక్తి రూపమునందు విద్యనొసగంగా జగతి రూపమునందు శిక్షణము గలప వృత్తి రూపిగ సాధన విధము తెలుపారమ్ము. ఒక వ్యక్తిలాగా విద్యనిస్తాడు. పెక్కు రూపులు లేకపోతే జగత్తు ఎట్లా పెక్కు రూపులతో ప్రపంచం రూపంలో మనకి శిక్షణ ట్రైనింగ్ ఇస్తాడ. మంచి చెడులు చూపించడం, చెడు వచ్చినప్పుడు మనకి మనసు ఇట్లా అయింది ఆ సమయంలో మళ్ళీ మనకు బోధ చేసి ఇట్లా కాదు ఇట్లా ఉండాలి, ఇట్లా అని దీన్ని ఇట్లా చూడు అని మనకు దృష్టిలో మార్పులు తీసుకురావటం. జగతి రూపమునందు శిక్షణము గర్ప, ప్రపంచంలో ఉండే సుఖ దుఃఖాలన్నీ మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఏర్పాటు చేసామంటారు. మిలిటరీ వాళ్ళు మొదలైన వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. రకరకాల కింద దూకడం, పడగట్టడం, పైకి ఎక్కడం, చెట్లు ఎక్కడం, నదులు దాటడం, ఇట్లాంటివన్నీ ట్రైనింగ్లు ఇస్తుంటారు వాళ్ళకి. కొండలు ఎక్కడం, అట్లా మనకి రకరకాల ట్రైనింగ్ ఇవ్వడం కోసం ప్రపంచంలో ఉండేటువంటి అనేక ఇతర జంతువులు, మనుషులు, పరిస్థితులు, సంఘటనలు ఇవన్నీ ఉపయోగిస్తాయి. ఆ తర్వాత చివరికి ఏం కావాలి, వృత్తి రూపిగ సాధన విధము తెలుపా. వృత్తి అంటే మనస్సులో, మనోవృత్తి అని కూడా అంటారు. వృత్తి అంటే మనస్సులో వచ్చేటువంటి ఆలోచనలు, చలనాలు. లోపల నుంచి లోపలే, అది లోపల గురువు లాక్కుంటాడంటే అది లోపలే మనకి ప్రబోధ దొరుకుతూ ఉంటుంది. ఇట్లా చేయి అని మనకే మొదట్లో కొంతకాలం ఒక గురువు లేక ఒక శాస్త్రం ద్వారా మనం కొంత అభ్యాసం చేసి ఒక స్థాయికి వస్తే తర్వాత లోపల మనకే అందుతూ ఉంటుంది. అది గురువు అన్నారు. జగత్ రూపంలో ఉంటాడు, నీ మనసు రూపంలో ఉంటాడు, బాహ్య రూపంలో ఉంటాడు, పెక్కు రూపులతో విద్య పెరుగు ఎన్నో రూపాల్లో ఉంటాడు. ఇదంతా కూడా గురుస్వరూపంగా చూడవచ్చును, చూడాలి. గురు పూర్ణిమ అంటే అదండి. గురువు పూర్ణంగా అంటే అనేక రూపాలతో మన యొక్క ప్రతి అనుభవంలోనూ లోపల నుంచి ఒక బోధ మనకు వస్తూ ఉంటే ఏమని, దీన్ని ఇట్లా అర్థం చేసుకో, దీన్ని ఇట్లా ఎదుర్కో, ఈ బాధ వచ్చిందా ఆ బాధని ఈ విధంగా తీసేసుకో అని మనకి లోపల నుంచే ఒక బోధ అందుతూ ఉంటే అది గురు పూర్ణిమ అన్నమాట అండి. మలిన వృత్తుల మనసులో మసలనీక. మలిన వృత్తులు అంటే మనసులో ఉండేటువంటి భావాలు మలినము, శుద్ధము రెండు భాగాలు చేస్తే ఏది శుద్ధము, ఏది అశుద్ధం, ఏది పుణ్యము, ఏది పాపము, ఏది దైవికము, ఏది రాక్షసము, ఇట్లాంటివన్నీ మనం మాట్లాడుతుంటాం కదండి. ఇక్కడ ఈ సందర్భంలో చెప్పినప్పుడు నేను శరీరం అనుకుని చేసేదంతా మలినమే అన్నాడండి. మొన్న అక్కడే మలినపడ్డావు. నువ్వు శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపం ఇది గాఢ నిద్రలో శుద్ధంగా ఉంటుంది, ఏమీ లేకుండా. అట్లా ఉండకుండా దేహం ముందున చేరిన దీనుడైతి అన్నట్లు దేహంలో చేరటం, తర్వాత రకరకాలు వస్తూ ఉంటాయి. అదంతా మలినము అనుకుంటే ఆ మలిన వృత్తులు నేను శరీరం అన్నట్లుగా ఆలోచించటం, నేను ఈ ప్రపంచంలో చిన్న చాలా అత్యల్పమైనటువంటి భాగాన్ని ఆ విధంగా ఆలోచించకుండా నా అసలు స్వరూపం అది అన్నట్టుగా చూస్తే బాగుంది, లేకపోతే బాధ కలుగుతుంది.
మలిన వృత్తుల మనసులో మసలనీక నాదు చిత్తమున పరిపూర్ణముగా నీవే నిండి సతతము వీడక ఉండరాదే. నాదు చిత్తమున పరిపూర్ణముగా, పూర్ణంగా, గురు పూర్ణిమ నాదు పరిపూర్ణంగా నిండు ఉండు నా హృదయమునందు. మలిన వృత్తుల మనసులో మసలనీక నాదు చిత్తమున పరిపూర్ణముగా నీవే నిండి. సాధారణ బోధ ఎట్లా ఉంటుందంటే ఆధ్యాత్మిక రంగంలో కూడా నువ్వు మలిన వృత్తులను జయించాలి, మనతో పక్కన పెట్టాలి, శమతమాదులు కలిగి ఉండాలి, ఇటువంటి రకరకాలు చెప్తుంటారండి. ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలని. మనం ఏం చేస్తున్నాం? నా వల్ల కాదు, నేనేం చేయలేకుండా ఉన్నాను. నువ్వే నా హృదయంలో నిండి ఉండు. మలిన వృత్తుల మనసులో మసలనీక నాదు చిత్తమున పరిపూర్ణముగా నీవే నిండి. పరిపూర్ణంగా అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, పూర్ణిమ. బయట ఓ గురువు, ఎన్నో రూపాల్లో గురువు, మనస్సులో ఆలోచనల రూపంలో గురువు. అది పరిపూర్ణంగా ప్రతి క్షణము మనని నడిపిస్తూ, మనకు బోధిస్తూ, మన ఇందులోంచి బయటపడేయాలి. నాదు చిత్తమున పరిపూర్ణముగా నీవే నిండి సతతము వీడక ఉండరాదే. నిండి అక్కడే ఉండిపో, మళ్ళీ బయటికి రావద్దు. నాదు చిత్తమున పరిపూర్ణముగా నీవే నిండి సతతము వీడక ఉండరాదే. రమ్ము గురువరా నన్నింక రక్షసేయ. రమ్ము గురువరా నన్నింక రక్షసేయ. తనయుడను నేను ననుగన్న తండ్రివేవు. ఇదొక దృష్టి అండి. పరమాత్మే అందరికీ తల్లి లాంటి వాడు, తండ్రి లాంటి వాడు, అందరూ ఆయన బిడ్డలే. ఇట్లా కూడా చెప్తూ ఉంటాం, ఒక సందర్భంలో ఒక్కొక్క రకంగా. అట్లాగే ప్రార్థనలు కూడా రకరకాలుగా అనేక సందర్భాల్లో చేయొచ్చు. ఇందులో ముఖ్యమేంటి, మీరు ఏ విధంగా ఏ భాషతోటి ఏ ఊహతోటి చేసినా ఆయన రమ్ము గురువరా, రమ్ము నన్ను రక్షించు, ఈ అభిప్రాయంతో ఎన్ని రకాలుగా చెప్పచ్చు. ఒక రకంగా చెప్తున్నారు ఇక్కడ. తనయుడను నేను నన్ను గల్ల తండ్రివేవు. తనయుడను నేను నన్ను గల్ల తండ్రివేవు. ఇల్లు తప్పి అడవి చిక్కి ఏడ్చుచుంటి అందుకన్నా తండ్రి నీవు ఉన్నప్పుడు నేను ఎట్లా ఉండాలండి? తండ్రి గారి ఆస్తిపాస్తులు, ఆయన హోదా, దర్జా, ఇటువంటివన్నీ కూడా మనకుంటాయి. కానీ ఏం జరిగింది, నేను ఇల్లు తప్పాను. ఎందుకో బయటకు వచ్చి అట్ట చూసుకుంటూ అడవిలో పడ్డా. అందులోంచి బయటికి రావడం తెలియటలా. ఇక్కడ అడవి అంటే ఏంటండి, ముందు శరీరంలో దూరి అట్ట తిరుగుతున్నాడు. ఈ ప్రపంచం అడవిలో చిక్కుకుపోయినాడు. చిక్కుకుంటే ఒకటి కావాలి అంటాం, దాన్ని కోరిక అన్నాం. కావాలి, దానికోసం శ్రమ చేయాలి, చేశాం. ఏదో సుఖమో దుఃఖం ఏదో వచ్చింది, బాగుందనో బాగలేదనో అన్నాం. అక్కడితో ఊరుకోకుండా బాగుందిగా మళ్ళీ ఇంకోసారి కావాలి అని మళ్ళీ దానికోసం ప్రయత్నం చేయడం.
బాగుంది 4 సార్లు అని ఇది బాగానే అంతే ఎన్నిసార్లు అని చేస్తాం, ఇంతకంటే బాగుంది ఇంకోటి లేదా అని మళ్ళీ అనిపిస్తుంది. దానికోసం పరిశ్రమ చేయడం, ఇట్లా రకరకాలుగా నడుస్తూ ఉంటుంది ఈ మానవ జీవితం. మానవుడే కాదు, అన్ని జంతువులు అనుకోండి, అంత సృష్టిలో ఉన్నట్టు అన్ని జీవులు ఇట్లాగే నడుస్తున్నాయి. దాన్ని ఎట్లా వర్ణిస్తున్నారు? నేను అటువంటి వాడిని అయితే నేను ఇట్లా ఎందుకు ఉండాలి, ఎటువంటి వాడు అయ్యా అంటే నేను నీ కొడుకుని అంటున్నాడండి. అంటే నీ ఆస్తిపాసులు, నీ వైభవం అంతా నాకు రావాలి. తనయుడను నేను, నన్ను కన్న తండ్రివీవు, మరి ఎందుకు ఉండలేకపోతున్నావు అంటే ఇంట్లో ఉండట్లా. నేను అది ఎక్కడికో వెళ్ళిపోయినాను, ఏదో సరదాగా వెళ్ళి అడవిలో చెప్పుకున్నా. అడవి అంటే ఎట్లా ఉంటుందండి? చూసారు కదా చాలా మంది చూసుకుంటలేండి. మనం అడవుల్లో తిరిగేవాళ్ళు బాగా తెలుస్తుంది. అడవులు అంటే ఎక్కడ చూసినా చెట్లు ఉంటాయండి. మొదలు సరదాగా చూస్తాం, ఇది చెట్టు అని కొంత దూరం వెళ్ళేటప్పటికి తర్వాత మనం ఎటు తిరిగి వచ్చాము, ఎటు నుంచి వచ్చాము, ఎటు పోవాలి, ఎటు వెళ్తే మనం వెనక్కి వెళ్తాం ఏం తెలియదు. దోవ తప్పిపోతాం. పెద్ద సిటీలో కూడా అట్లాగే ఉంటుంది. పెద్ద సిటీలో కొత్తగా వెళ్ళాము, ఎక్కడ చూసినా ఏవో ఇళ్ళు, ఆ ఇళ్ళు అపార్ట్మెంట్ ఏవో కనపడుతుంటాయి. ఎటు నుంచి వచ్చాము, ఎటు పోవాలి, దోవ ఏంటి తెలియదు. అడవిలో అసలే తెలియదు దోవ. బాగా రోజు అక్కడ ఉండి వాళ్ళు జీవయాత్ర కూడా అడవి మీద ఆధారపడి చేస్తుంటారు. అడవి జాతుల వాళ్ళకి తెలుస్తుంది ఎటు నుంచి రావాలి, ఎటు నుంచి పోవాలి అలవాటు. మనం ఎప్పుడైనా వెళ్తే పొరపాటున అడవిలోకి అంతే, బయటికి రావడం చాలా కష్టం. ఎట్లా బయటకు వస్తావు అంటే ఎవరన్నా చెప్పి తీసుకురావాలన్నారు. ఒక ఉపనిషత్తులో కూడా చెప్తారు ఇది. కూడా అడవిలో చిక్కుపోయినాడు. ఊరికే చిక్కుపోవడం కాకుండా దొంగలు పడ్డారు, వాడిని అంతా దోసుకున్నారు. బయటికి రాలేకపోతున్నాడు. ఎట్లా అని ఆక్రోశిస్తుంటే ఎవడో ఒక సత్పురుషుడు వచ్చి వాడిని బయటికి తీసుకొచ్చాడన్నారు. ఎవరంటే ఆచార్యుడు అన్నారు. ఆచార్యవాన్ పురుషో వేద. ఆచార్యుడు కలిగిన వాడు అంటే ఆ గురువు యొక్క కరుణ చేత తెలుసుకోగలిగి ఆయన దోవ చూపిస్తే ఆ అడవిలో నుంచి బయటకు వచ్చారు. అటువంటి ఉదాహరణ ఆ ఉపనిషత్తులో ఉంది, అదే ఇక్కడ వచ్చింది. తనయుడను నేను, నన్ను గల్ల తండ్రివీవు, ఇల్లు తప్పి అడవి చిక్కి ఏడ్చుచుంటి. అడవిలో చిక్కుకొని ఏడుస్తున్నాను నేను. కొంతసేపు బాగానే ఉంటుంది అడవిలో చూస్తున్నప్పుడు. ఆహా, ఎంత మంది పూల చెట్లు ఉన్నాయి, పండ్ల చెట్లు ఉన్నాయి, ఇక్కడ చిన్న చిన్న పిల్ల కాలువలు ప్రవహిస్తున్నాయి. ఇవన్నీ చూసి ఆహాహా ఈ అడవిలోనే ఉండిపోదాం అన్నట్టు కూడా అనిపిస్తుంది. కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఏదో ఆకలిస్తోంది, ఇంటి మీద దృష్టి మళ్ళింది. మనం రోజు ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉండేటువంటి వినోదాలు, విశ్రాంతి, మనకు ఉండేటటువంటి ఇతర ఉపచారాలు అటువంటి ఏం లేవు అక్కడ. మనకు మనంగా ఉన్నాం ఒకళ్ళం. కాసేపు బాగుంటుంది. తర్వాత అమ్మా ఎప్పుడు బయటపడటం ఎట్లా అన్నట్టుగా ఉంటుంది. అటువంటి స్థితి వచ్చిన వాడికి దానికి మనం మోక్షేచ్ఛ అంటుంటాం. శాస్త్రంలో మోక్షం ఉన్నది. అడవిలోంచి బయటపడటం ఎట్లాగో, ఇందులోంచి బయటపడటం ఎట్లా అని తీవ్రంగా ఆలోచించేవాడు ఏమనుకుంటాడు? వాడికి రెండోది పట్టదు అక్కడ. అది చూసాం కాసేపు, అది చూసాం, ఇది చూసాం, ఇప్పుడు ఎట్లా బయటపడాలి, తూర్పు పెట్టు, పడమరెట్టు, ఉత్తరం పెట్టు, నేను ఎటు వెళ్ళాలి, నేను ఎటు నుంచి వచ్చాను అసలు ఏం అర్థం కావట్లేదు. అదే ఆలోచిస్తూ ఉంటాడు, అదే దిగులు పడుతూ ఉంటాడు, ఎట్లా అంటుంటాడు. దాన్ని మనం ముముక్షుత్వం మనకు మోక్ష ఇచ్చాం. ఇందులోంచి అడవిలోంచి బయటపడాలి అన్నట్టుగా ఈ ప్రపంచంలో నుంచి, శరీరంలో నుంచి, బంధాల నుంచి బయటపడాలి అనే దృష్టి కలిగితే దాన్ని మోక్షేచ్ఛ అన్నారు. మోక్షము కొరకు కోరిక. ఆ మోక్షం కలిగిన కోరిక దాన్ని వర్ణించడం ఈ విధంగా వర్ణిస్తున్నారు. తనయుడను నేను, నన్ను గల్ల తండ్రివీవు, ఇల్లు దప్పి అడవి చిక్కి ఏడ్చుచుంటి.
ఏడ్చేటటువంటి స్థాయి వచ్చింది కండి. కాసేపు తిరిగినంతసేపు హాయిగానే ఉంది. షికార్కి వచ్చాం, లేదా ఎక్స్కర్షన్కి వచ్చాం, ఇట్లాంటివి చెప్తుంటారు. తిరిగినంతసేపు బాగానే ఉంది. తర్వాత దోవ తప్పిపోయినారు. ఏడ్చుచుంటి ఏం చేయాలి? వెదకి నన్ను ఇల్లు చేర్చ రావేల తండ్రి. దీనికి కూడా ఒక రకంగా మనం దేవుణ్ణి నిందిస్తున్నాం అనుకోండి, ఈశ్వరుణ్ణి అంటున్నా, ఏందయ్యా నన్ను ఎందుకు రక్షించట్లేదు నువ్వు? నేను నీ తనయుడు నువ్వుగా, నా కోసం వెదికి, అరే ఎందుకురా అడవిలో ఎక్కడున్నావా, దాదా బయటకు వెళ్దాం అని నన్ను మళ్ళీ బయటికి తీసుకురావచ్చు కదా, ఎందుకు రావట్లేదు? ఎంతసేపు ఇలా నేను ఏడవాలి అంటున్నాడండి. ఇల్లు తప్పి అడవి చెక్కి ఏడ్చుచుంటి వెదకి నన్నిల్లు చేర్చ రావేల తండ్రి. రమ్ము రమ్ము గురువరా నన్నింక రక్షసేయ రమ్ము రమ్ము. ఓం గురు జయ గురు జయ జయ గురు. 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 నాటకం ఉన్నా కదండి, అద్భుత జగతి నాటకం. అందులో నేను ఒక పాత్ర అనుకుంటే, నేను ఒక్కని లేకపోతే ఆగిపోతున్నా నీ ఆట అని అడగొచ్చండి మనం. ఒక్కనికి నాకు మోక్షమునొసగినంత జగతి నీ క్రీడకేమి నష్టం వచ్చు. ఈ జగత్తులో నీ ఆటకి ఏమైనా నష్టం ఉంటుందా? నేను ఒక్కడిని లేకపోతే అనంత కోటి జీవురాశులు ఉన్నాయి కదా, వాళ్ళంతా ఆడుకో, నా ఒక్కడిని బయటపడి. ఇది ఒక రకమైన స్వార్థం ఉంటుంది. ఒక్కనికి నాకు మోక్షమునొసగినంత జగతి నీ క్రీడకేమి నష్టం వచ్చు. బేరం చేయటం అనమాట. ఒక్కనికి నాకు మోక్షం నొసగినంత, తగిన వాళ్ళందరూ నీ ఇష్టం ఆడించుకో, నన్ను ఒక్కడిని బయటపడి. చాలు నీ ఆటలు ఇంక విశ్రాంతి నిమ్ము. చాలు నీ ఆటలింక విశ్రాంతి నిమ్ము. విశ్రాంతి మన అష్టావళి గీత మొదట్లోనే వస్తుంది. చిక్కి విశ్రామ్య తిష్టసి అంటే విశ్రమించి ఉండు నీ స్వరూపంలో నువ్వు. విశ్రాంతి. నీ స్వరూపం ఏంటి అని అడిగావు. నువ్వు ఏం పేరు పెట్టాలో ఏదో రకాల నేను అని, ఆత్మ అని, శుద్ధ చైతన్యం అని ఇట్లాంటి మాటలు చెప్తున్నారు కొన్ని. అది ఎట్లా ఉంటుంది? సుఖమా దుఃఖమా అంటే, సుఖము అనగానే ఏదో ప్రాపంచిక సుఖాలు అన్న మా భావం మనకు కలుగుతుంది. ఆ సుఖం కాదు. దుఃఖం సరే తెలిసిందే, ప్రపంచం రెండు దుఃఖం, అది కూడా కాదు. మరి ఏంటి నీ అసలైన స్థితి అంటే, దాదాపుగా కొంచెం మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పుకోవాలంటే నిద్దట్లో ఉన్నట్టు. నిద్దట్లో ఉన్న స్థితి ఏంటి? అది అనుభవించడమే.
ఎవరికి వారు అనుభవిస్తే అంతే, ఆయన్ని చెప్పక్కర్లేదు. ఇట్లా చెప్పుకోవాలంటే ఒకరికొకరు చెప్పుకోలేదు. అష్టావకుడు మనకి చెప్పాడు, అట్లాగే ఎందరో ఋషులు చెప్పారు, శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఇది చెప్పడం కోసం ఏదో కొద్దిగా భాష వాడాల్సి వస్తుంది. ఆ భాష ఏం భాష? ఇక్కడ విశ్రాంతి అని ఒక మాట వాడారండి. చితి విశ్రామ్య తిష్టసి అంటాడు అష్టావక గురువు. చైతన్యం నందు విశ్రమించి ఉండు. విశ్రాంతి అన్నమాట ఎవరికి బాగా అర్థమవుతుందండి? అలిసిపోయిన వాడికి విశ్రాంతి కావాలంటాడు. నేను ఇంకా అలిసిపోలేదు, నాకు చాలా బలం ఉంది, ఓపిక ఉంది, నేను ఇంకా అది చేస్తాను, ఇది చేస్తాను, ఇది చేస్తాను అన్నవాడు చేస్తూనే ఉంటాడు. చేసి అమ్మ అలిసిపోయాను అన్నవాడు విశ్రాంతి కావాలంటాడు. నిద్రలో జరిగేది అదే మనకి. పొద్దునుంచి సాయం దాకా అవి ఇవి ఏం పెద్ద పని లేదండి, ఇంట్లోనే కూర్చుంటాడు, బద్ధంగా ఇంట్లోనే కూర్చుంటాడు, అయినా కూడా రాత్రి బాగా నిద్రపోతాడు. మరి ఏంటి విశ్రాంతి అంటే? ఆలోచనలే. ఆలోచించాలి. బద్ధకస్తుగా పని లేకుండా కూర్చున్న వాళ్ళు కూడా అలసిపోతారు, నిద్రపోతారు. ఎందుకు? లోపల ఏదో జరుగుతోంది పని, మనస్సు. అవి ఆపేసి విశ్రాంతి. నిద్రలో ఉన్నదాన్ని ఏం వర్ణించాలంటే అంటే సుఖము అని చెప్తుంటారు. కొంత మాట వాడుతూ ఉంటాం. ఆ మాట కూడా నిద్రలో మంచి సుఖం ఉంది, ఆనందం ఉన్నది అంటుంటారు. అయితే మన విషయాల్లో ప్రపంచంలో వచ్చే సుఖాలకి దానికి తికమక లేకుండా వేరు చేసి చెప్పాలంటే శాంతి, విశ్రాంతి, ఈ రెండు మాటలు చెప్పతాను. విశ్రాంతి అన్న దాంట్లో ఏంటండి అర్థం? మీరు దేన్ని కొత్తగా అనుభవించటం లేదు. ఏ వస్తువుని ఇంద్రియాలు పెట్టేది జిహ్వేంద్రియంతో, నాలుగుతోటి కానీ, కళ్ళతోటి కానీ, చెవులతోటి కానీ దేన్ని అనుభవించట్లా. విశ్రాంతి అంటే ఏంటి? అన్ని అనుభవాలు ఆగిపోయినాయి. విశ్రాంతి అంటే అది అనుభవించి సుఖమైనా సరే అనుభవించి ఒక రకంగా దుఃఖంగా మారుతుంది. ఈ వస్తువును నువ్వు అనుభవించి అంటే ఎంతసేపు అనుభవిస్తావు? కాసేపు అయ్యేటప్పుడు విసుగు వస్తుంది. కాదు ఇంకా బలవంతంగా అనుభవిస్తే దుఃఖం వస్తుంది, ఇంకా రోగం వస్తుంది. విశ్రాంతి ఎట్లాంటి ఉంటుంది? ఏ అనుభవం లేకుండా అంతకు ముందు కలిగేటటువంటి అనుభవాలు, మంచి అనుభవాలు కావచ్చు. మంచి అనుభవం అయినా సరే ఎక్కువసేపు అనుభవించలేము. మనం ఎక్కువసేపు అనుభవించగలిగింది ఏంటి? శాంతము, విశ్రాంతి. చాలాసేపు అనుభవించచ్చు. నిద్రపోయినంతసేపు, నిద్రలో 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు, 9 గంటలు అక్కడ పడుకుంటారు అనుకోండి, అంత సమయాన్ని అనుభవించగలం విశ్రాంతిగా. అదే ఏ ఇతర భోగమైనా సరే, సినిమా చూడమని అనుకోండి, 10 గంటల సేపు వరుసగా ఉదాహరణలో సినిమా చూడలేరు. మధ్య మధ్యలో కాస్త విశ్రాంతి కావాలనిపిస్తుంది. తన స్వరూపం దగ్గర అది లేదు. అటువంటి దాన్ని శాంతము, లేదా కొన్ని సందర్భాల్లో విశ్రాంతి అన్నారు. అంటే ఏ అనుభవం లేకుండానే నేను హాయిగా ఉండొచ్చు. హాయి అన్నమాట కూడా వాడుకోవచ్చు. వాళ్ళ శాంతము, విశ్రాంతి, హాయి. అది అడుగుతున్నారండి ఇప్పుడు. ఒక్కనికి నాకు మోక్షం మునసగినంత జగతి నీ క్రీడకేమి నష్టం వచ్చు. చాలు నీ ఆటలు ఇంక విశ్రాంతి నిమ్ము, చాలు నీ ఆటలు, నీ ఆటలు చాలు, విశ్రాంతి నిమ్ము. నాకు ఇంకా విశ్రాంతి బాబు అంటున్నాడండి. రమ్ము, దీనికి విశ్రాంతి ఇవ్వడం కోసంగా నాకు వచ్చి ఏం చేయాలి? అబ్బాయి పక్కకి రా అన్నా, అంతకంటే ఏం లేదు చేసేది. చాలు నీ ఆటలింక విశ్రాంతి నిమ్ము. మరి ఎందుకు ఇప్పటిదాకా విశ్రాంతి పొందలేకపోతున్నాడు అంటే జీవుడు తప్ప, ఈశ్వరుడు తప్ప? 2 రకాలుగా చెప్తారండి. 2 రకాలుగా ఎక్కడ చెప్తారండి అంటే అసలేంటి ఎవరికి తెలియదు కాబట్టి మాయా అన్నారు. దాన్ని చెప్పడానికి వీల్లేదు. సందర్భానుసారంగా ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా చెప్తుంటారు. జీవుడే మాయలో పడ్డాడు, భ్రమలో పడ్డాడు, రకరకాల తదినాలు తలకాయ ఎత్తుకున్నాడు, గురువులు మోస్తున్నాడు, అంత జీవుడిదే తప్పు అన్నట్టుగా చెప్తుంటారు. అది ఒక సందర్భం అట్లా చెప్తూ ఉంటారు. ఇంకొకసారి ఇక్కడ ఏం చెప్తున్నాను, ఈశ్వరుడే మన అట్లా పడేశాడు, మనకు అటువంటి మాయని కల్పించాడు, మన ఇందులో పడేశాడు, అవిద్యలో పడేశాడు.
మన కథలు కూడా ఉంటాయి. మాయ, యోగమాయ, ఈశ్వరుని మాయ, విష్ణుమాయ. విష్ణుమాయ వల్ల ఋషులు కూడా మోసపోయినారు. అదేదో కథ వస్తుంది, నారదుడు మోసం చేశాడు, విష్ణుమాయ చూపించమంటే విష్ణుమాయ చూపిస్తే నారదుడంతా వాడు కూడా మోహంలో పడ్డాడు. ఇటువంటి కథలు కూడా ఉంటాయిలేండి. ఎవరు చేస్తున్నారు ఇదంతా అంటే ఒక రకంగా అంతా దేవుడే. మోహం పెట్టడం కూడా ఆయన పనే. నేను వచ్చి ఇందులో పడి ఈ విధంగా మోహాన్ని నాకు నేను కల్పించుకొని చేయడం కాదు, ఆ ఈశ్వరునే మీదే పెట్టాలి. మరి నేనే కల్పించుకున్నా అట్లా కూడా నాకు ఎందుకనంటే ఒక రకంగా చెప్తే ఈశ్వరుడు నేను అంతా ఒకటే కాబట్టి ఆ రకంగా కూడా చెప్పచ్చు. సరే, ఏ రకంగా చెప్తే ప్రస్తుతం మనకు కావాల్సిందేంటి? విశ్రాంతి. ఆ విశ్రాంతిని అడుగుతున్నాం. చాలు నీ ఆటలింక విశ్రాంతి నిమ్ము. అలిసిపోయినారా? అలిసిపోతే విశ్రాంతి కావాలి మీరు గట్టిగా అనిపిస్తే అడగచ్చు. నాకు ఇంకా బాగా అలిసిపోలేదండి, ఇంకా చాలా ఉన్నాయి, అవి ఇవి ఇంకా ఆ పనులు ఈ పనులు చూసుకొని అప్పుడు విశ్రాంతి తీసుకుంటాను, ఇప్పుడేగా లేచింది, నిద్ర లేచింది, అప్పుడే విశ్రాంతి ఏంటి అన్నట్టుగా ఉంటే అక్కర్లేదు. లేదు, అక్కడక్కడ పెద్ద పెద్ద గోడల మీద పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తుంటారు. ప్రయాసపడి భారమును మోయుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండు, నేను మీకు విశ్రాంతి నొసగెదను. భారం మోసి 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 ప్రయాస కలిగితే, ఆయాసపడితే అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తే విశ్రాంతి ఇస్తాడు. నా యుద్ధకు రండు అని అంటుంటే మనం అంటే నేను మీరు నా దగ్గరికి రా అంటున్నాం. ఎందుకు? నా వల్ల కావటం లేదు. చాలు నీ ఆటలింక విశ్రాంతి నిమ్ము రమ్ము గురువరా నన్నింక రక్షసేయ రమ్ము. ఓం గురు జయ గురు జయ జయ గురు. 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 నేను అవిద్యలో మునిగి నిన్నెరుగకున్నా, నీవు అసంగివైనను కరుణింపకున్నా. చూడండి, నేను అవిద్యలో మునిగి నిన్నెరుగకున్నా, నా మనసు సరిగ్గా పనిచేయటం లేదు, అందువల్ల నేను తెలుసుకోలేకపోతున్నాను. సరిగ్గా పనిచేయడం అంటే ఏంటంటే బహిర్ముఖ దృష్టి అంటాం మనం. బయట దీన్ని దాన్ని చూసి ఇందులో ఏదో ఇదేందో దానికి సంబంధం ఏంటి, నేనేం చేయాలి, నా అందులోంచి నేను ఎట్లా నా ఆనందాన్ని గుంజుకోగలను, ఇట్లా ఆలోచిస్తూ ఉంటాం. ఇదంతా బహిర్ముఖ దృష్టి అంటారు. అంతర్ముఖం లోపల తిరిగి నేనెవరు, నాకు దీనికి సంబంధం ఏంటి, నా అసలు స్వరూపం ఏంటి, ఆనందం ఏంటి, విశ్రాంతి ఏంటి, ఇట్లా ఆలోచిస్తూ ఉంటే అంతర్ముఖం లోపల తిరగడం. ఏ దృష్టిలో చూడాలి అంటే లోపలికి తిరిగిన దృష్టితో చూడాలి. ఎట్లా చూడగలుగుతావు నువ్వు? నాకు శక్తిలు ఉండాలి. శక్తి పెట్టుకుని బయట నుంచి వెనక్కి తిరిగి లోపలికి తిరిగేటువంటి శక్తి ఉండాలి. అమాత్రం చేయకపోతే ఎట్టా అన్నాడు అనుకోండి, దానికి మన సమాధానం నేను చెయ్యలేను, కుదరటల్లా, చేత కావట్లా అని అంగీకరించండి. ఆయు బలము బుద్ధియు అల్పమైన, ఆయువు బలము బుద్ధియు అల్పమైన కలి సమయముననున్న మోక్షార్థి నేను. కలియుగం అంటుంటారండి, పురాణాల్లో చెప్తారు.
కలియుగంలో మనుషులందరూ ఇట్లా అయిపోతారు. ఆయుర్దాయం తక్కువ, బుద్ధి తక్కువ, పట్టుదల తక్కువ, దుఃఖాలు ఎక్కువ. కలి పురుషుడు అందరినీ మోహపెడుతూ ఉంటాడు. ధర్మబుద్ధి తక్కువ, అధర్మ బుద్ధి ఎక్కువ. ఇట్లా వర్ణనలు ఉన్నాయి కలి గురించి. అది చెప్తున్నారు. ఆయువు, బలము, బుద్ధియు అల్పమైన, ఇవన్నీ తక్కువ. ఆయువు, బలం, బుద్ధి. కలి సమయముననున్న మోక్షార్థి నేను, కఠిన సాధన చేయంగా కాదు నాకు, కఠిన సాధన చేయంగా కాదు నాకు, కఠిన సాధన చేయలేము. ఎందువల్ల అంటే అది కూడా నా తప్పు కాదు. కలియుగం అంటే కలియుగం అలా వచ్చింది. మనకంత శక్తి ఉండట్లా. ఆయువు, బలము, బుద్ధియు అల్పమైన కలి సమయముననున్న మోక్షార్థి నేను, కఠిన సాధన చేయంగా కాదు నాకు, రమ్ము నా యందు దయ తెలిసి రావాలి. రమ్ము గురువరా నందింక రక్షసేయ, రమ్ము రమ్ము. తనువు పటిమ ఉడిగే పట్టుదలయు సడలే. దాన్ని ఇంకా కొనసాగిస్తున్నామండి. అంటే ఏంటి, ఈ సందర్భం గురువుని ప్రార్థించే సందర్భంలో నాకేమి చేత కాదు అన్నట్టుగా చెప్పుకుంటాం. సరే, ఇంకో కొన్ని సందర్భాల్లో నేనే ఆ పరమాత్మ స్వరూపం అని కూడా అంటూ ఉంటాం. సందర్భాన్ని బట్టి తీసుకోండి దాన్ని. అంటే ఏంటి, మన చేతగాని సందర్భాలు వస్తాయి, చాలా ఉంటాయి. నన్ను నేను ఉద్ధరించుకోలేనట్టుగా ఉంటుంది. అటువంటి సందర్భంలో మనం ఈ గురుని ప్రార్థించి ఆయన రక్షను పొందాలి. కాదు, నేను విచారం చేసుకోగలను, నా స్వరూపాన్ని నేను తెలుసుకోగలను అన్నారు. మంచిదే, అది కూడా చేయొచ్చు. అట్లా కుదరని సమయాల్లో ఏం చేయొచ్చు అంటే సహాయం తీసుకోవచ్చు. దాన్ని చెప్తున్నాడు. తనువు పటిమ ఉడిగే, శరీరం తను శరీరం యొక్క బలం తగ్గిపోయింది. పట్టుదలయు సడలే, పట్టుదల ఉండట్లా. చేయాలనుకున్నాను, ఆ సమయం ఆ తర్వాత చేసుకోవచ్చులే అనుకున్నా, పట్టుదల లేదు. రేపు చేద్దాం అనుకున్నా, రేపు చేద్దాం అట్లా పోతుంది. ఏం చేయలేకపోతున్నాను. అసలు పరిస్థితులే విషమంగా ఉన్నాయి. నా మనసు కూడా అట్లాగే ఉంది, బలహీనంగా ఉంది, పట్టుదల లేకుండా పోయింది. తనువు పటిమ ఉడిగే పట్టుదలయు సడలే, మనసు భ్రమిస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడో పోతూ ఉంటుంది. కొందరు జపం చేద్దామని కూర్చున్నారు అనుకోండి, ఏదో అవి తెలుస్తుంది మనసు ఎంత పరిగెత్తుతుందో. కాసేపు కూర్చోదు, ఎక్కడికో పోతుంది. మనసు భ్రమిసే వివేకంబు మందగించే. వివేకము అంటే మంచి చెడును చూచి ఇది మంచి, ఇది చెడు, ఇది కావాలి, ఇది వద్దు, ఇది ఇట్లా అని వేరు చేసి చూసేటటువంటి దృష్టి వివేకం. అంటే ఇది మంచి, ఇది చెడు, నాకు ఇది కావాలి, దాన్ని అవతల పెట్టాలి అని ఆలోచించేటటువంటి శక్తి కూడా తగ్గిపోయింది. నాకు ఏది మంచిది కాదో అది మంచి అనుకుంటున్నాను, ఏది మంచో అది మంచిది కాదనిపిస్తోంది. మరి ఏం చేయాలి అంటే నా వల్ల కావట్లేదు, శరణు పొందాను అంటున్నాడు. శరణం అంటే నా వల్ల కావట్లేదు అని నిజాయితీగా ఒప్పుకోవడం. మనసు భ్రమిసే వివేకంబు మందగించే, నీదు కృపలేక సాధన నెరపలేను. సాధన చేయాలంటూ ఉంటాం మనం, సాహసాలు అంటుంటాం. ఆ సందర్భం సాధన చేయడానికి కూడా నాకు శక్తి చాలటలేదు. ఎందుకన్నా మనసు ఎట్లా ఉంది, పట్టుదల ఎట్లా ఉంది, శరీరం ఎట్లా ఉంది, ఆ రోగాలు ఎట్లా ఉన్నాయి,
మనసు నిలవటం లేదు, నేనేం చేయగలను ఇంకా నేను అనేటువంటి స్థితి వచ్చిందండి. రమ్ము గురువరా నన్నింక రక్షసేయ. శరణమంటిని కాన నా బరువు నీదే, నా బరువు నువ్వే మోయాలి. ఎందుకు? నేను శరణం అన్నాను కాబట్టి. శరణమంటిని, శరణం అంటే ఏంటండి? అంతా నీకు అర్పిస్తున్నా, నీ ఇష్టం, ఏం చేసినా సరే అనేటువంటి దృష్టి. అర్పణ అని కూడా ఉంటాడు శరణము, శరణాగతి, అర్పణ. నాకేం లేదు, అంతా నీకు ఇచ్చేసాను, నువ్వే చూసుకోవాలి నాకు అన్నట్టుగా ఉంటుంది శరణాగతి అన్నారు. మనం జ్ఞాన మార్గం అని చెప్పుకుంటుంటాం కదండి. శరణాగతి అంటే కూడా ఒక రకమైన జ్ఞానమేనండి. ఎందుకు? అసలు ఈయన శరణాగతి ఎప్పుడు వస్తుంది? నాకు చేత కాదు అని తెలుసుకున్నాను, నా వల్ల కాదు, నేను చేయలేకుండా ఉన్నాను అనేటువంటి యథార్థాన్ని గుర్తించినప్పుడు, నేను చేసుకోను నాదేం అది చేస్తా ఇది చేస్తా అన్నప్పుడు శరణాగతి రాదు, సరి అయిన శరణాగతి రాదు. ఊరికి చంపలేసుకుంటాడు, గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణ చేసి శరణు త్వమేవ శరణం మవ అంటే అంటుంటారు. అసలైన శరణాగతి ఎప్పుడు వస్తుందంటే జ్ఞానం వల్ల. ఏం జ్ఞానం? నా వల్ల కావట్లేదు. మనకి ఒక కథలాగా చెప్తూ ఉంటారు. గజేంద్రుడు శరణ పొందాడు, ద్రౌపదీదేవి శరణ పొంది, ఇట్లాంటి భాగవతంలో వస్తాయి కదా. గజేంద్రుడు పోరాడేట, అవన్నీ అప్పట్లో అన్ని వేల సంవత్సరాలు లేండి అవన్నీ, వాళ్ళు బతికేది ఎన్ని సంవత్సరాలేమో. గజేంద్రుడు తాబేలు కలిసి ఏదో ఇన్ని సంవత్సరాలు, దివ్య సంవత్సరాలు, ఏవో యుగాల పాటు పోరాడారు. నీళ్లలో మొసలి, నీటి బయట ఏనుగు, ఇద్దరు పోరాడుతూనే ఉన్నారు. చివరికి వచ్చేప్పుడు నా వల్ల కాదు అన్నాడు. అప్పుడు భగవానుడు ప్రత్యక్షమైనట్ట, రక్షించాట. మన తెలుగులో ఒక మంచి పద్యం ఉంది, తెలుగులో భాగవతంలో. లావొక్కింతయు లేదు, లావు అంటే బలం, లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ, ధైర్యం పోయింది, ధాన్యము విలోలంబయ్యే, ప్రాణంబుల్ ఠావుల్ దప్పెను. ఇంకా ఇటువంటి ఏదో ఉంది. తనుగుండస్యే శ్రమంబయ్యడిను, నీవే తప్ప ఇతః పరం వెలుగమన్నిం పంగగవే దీనునిన్, రావే ఈశ్వర కవవే వరద సంరక్షింపు భద్రాత్మకా అని ఒక మంచి పద్యం ఉంది. అంటే ఏంటి? ఇది చక్కని దేనికి గుర్తండి ఇది? ఈ కథ నిజంగా ఇందు గజేంద్రుడు ఉన్నాయో లేవాలి కాదు, మనకు సంబంధించింది ఇదంతా. నేనేదో చేయగలను, ఈ ప్రపంచాన్ని ఏదో మార్చగలను, ఇట్లా చేయగలను, అట్లా చేయగలను అన్నం సేంద్రుడు కొట్టుకుంటూ ఉంటాడు. అలసిపోయినప్పుడు గజేంద్రుడు అలసిపోయినాడు. చాలు నీ ఆటలింక విశ్రాంతి నిమ్ము అన్నట్టు వస్తుంది. చాలు నీ ఆటలింక విశ్రాంతి నిమ్ము అన్నది, అది శరణాగతి. బాబు నేనేం చేయలేకుండా ఉన్నాను, నువ్వు ఏం చేసినా సరే నీది భారం. శరణమంటిని గాన నా బరువు నీదే, దయను చూపక ఉండువా తప్పు నీదే. నిందిస్తున్నాడు కృష్ణుడు. ఇట్లా దైవ నింద కూడా అక్కడక్కడ కనపడుతుంది కవిత్వంలో. అంతే కూడా, బాబు నేను ఒకసారి శరణం అన్నాను, ఆయన రక్షించకపోతే తర్వాత నీదే, తప్పు నీదే. శరణమంటిని కాన నా బరువు నీదే, దయను చూపక ఉండువా తప్పు నీదే. మార్గదర్శివి నీవు, గమ్యమును నీవు. గమ్యము ఆయనే, ఇది పరమేశ్వరుని మనం చేరాలి. ఎట్లా చేరాలని చూపించేది కూడా మళ్ళీ ఆయన ఈ దోడ తిరిగి ఇట్లా తీసుకొచ్చి తిరుగు చేరవలసిన స్థితి కూడా ఆయనదే. మార్గదర్శివి నీవు, మార్గాన్ని చూపించేది నువ్వు, గమ్యమును నీవు, చేరవలసిన స్థానం కూడా నువ్వే. రమ్ము గురువరా
నన్నింక రక్షసేయ రమ్మో రమ్మో. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఓం గురు జయ గురు జయ జయ గురు. నేనవిద్యలో మునిగి నిన్నెరుగకున్నా నీవు అసంగివైనను కరుణింపకున్నా. నేను అవిద్యలో మునిగిపోయాను, ఎందుకో నువ్వు పెట్టావో నేను పెట్టుకున్నాను, మునిగిపోయాను, అది యథార్థం. నువ్వు నన్ను ఎందుకు రక్షించట్లేదు అంటే దేవుడు అసంగ స్వరూపుడు, ఎన్ని చేస్తున్నా సరే ఆయన ఏం అంటుకోడు. ప్రపంచానంతా నడుపుతూ ఉంటాడు కానీ ఆయన అంటుకోడు. ఉదాహరణ మనం సూర్యుడు ఉదాహరణ చెప్తాం. సూర్యుడు ఈ భూమి అంతా నడిపిస్తూ, భూమి కదా ఇంకా ఎన్నింటినో నడిపిస్తూ ఉంటాడు, ఆయన శక్తి వల్ల అన్ని నడుస్తున్నాయి. కానీ నేను చేస్తున్నాను అనుకోడు, ఇక్కడ భూమి మీద ఉన్న లోపం జరిగితే ఆయనకు అంటదు. అట్లా పరమేశ్వరుడు ప్రపంచాన్ని నడుపుతూ ఉంటాడు, ఆయన ఏం అంటుకోడు, అది అసంగం. మనం కూడా అట్లా ఉండాలి కానీ ఉండలేకపోతున్నాం. నేను అవిద్యలో మునిగి నిన్నెరుగకున్నా, అవిద్యలో ఉండి నేను తెలుసుకోలేకపోతున్నాను. నీవు నన్ను పట్టించుకోవట్లేదు, అది అసంగం. అంటే అది నేనేమో నన్ను తెలుసుకోలేకపోతున్నానా, అతను శక్తి చాటం లేదు. నీవేమో నన్ను పట్టించుకోవటం లేదు. ఎందుకు? నీ స్వరూపం అది, నీ స్వభావం అది. ఏంది నీకు ఎట్లా నేను బయటపడేది? నేను విద్యలో మునిగి నిన్నెరుగకున్నా నీవు అసంగివై నన్ను కరుణింపకున్నా. నీవు అసంగివై నన్ను కరుణింపకున్నా ఇంక సంసార సంద్రమ్ము నీదుటెట్లు, ఇంక సంసార సంద్రమ్ము నీదుటెట్లు. ఎట్లా? నా శక్తి లేదు, నువ్వేం పట్టించుకోవు. ఎట్లా? రమ్ము గురువరా నన్నింక రక్షసేయ రమ్ము రమ్ము. హృదయమందే ఉన్న నిన్ను వెదుకలేను, దేవుడు ఎక్కడున్నాడంటే సర్వాంతర్యామి నీ హృదయంలో కూడా ఉంటాడు. మా రోజు వినే మాటలేమని ఇవి అందరి హృదయాల్లో ఉన్నాడు. అహమాత్మ సర్వభూతాశయ స్థిత, అందరి హృదయాల్లో నేను ఉన్నాను అన్నాడు. మనం చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉంటాం అన్నమాట, అందరిలోనూ దేవుడు ఉంటాడు అని. నుండి ఏం చేస్తుంటాడు? మనం నడిపిస్తూ ఉంటాడు. ఎట్లా నడిపిస్తుంటాడు? మన్నేమో సంఘంలో పెట్టి వీటితో అతుక్కునేటట్టు చేసి ఆ నడిపించేటటువంటి పరమాత్మ అతుక్కోకుండా నడిపిస్తున్నాడు. హృదయమందే ఉన్న నిన్ను వెదుకలేను, ఇక్కడే ఉన్నాడు. చూడండి, ఇది తేలిక కష్టమా అంటే సందర్భాన్ని కూడా 2 రకాలు చెబుతుంది. చాలా తేలికండి. ఎందుకు? ఇక్కడే ఉన్నాడు. అబ్బా ఇక్కడే ఉన్నాడండి, నువ్వు అడుగు తీసి అడుగు పెట్టక్కర్లా.
నైవేద్యం పెట్టక్కర్లా, ఒక కర్పూరం బిళ్ళ కూడా వెలిగించక్కర్లా. రామకృష్ణ అని కూడా అనక్కర్లా. అటు చూస్తే చాలు. ఇది హృదయంలోకి, నీ హృదయంలో ఉన్నాడన్నారుగా, అటు హృదయంలోకి చూసి ఓ ఇది అంతే, అయిపోయింది. కానీ నేను వెతకలేను అంటున్నాడు. హృదయమందే ఉన్న నిన్ను వెతకలేను. ఎందుకని వెతకలేవు? అదొక మాయ. మరి దానికి కూడా నెపం కప్పు ఆయన మీద పడేద్దాం. దాగి గూఢమై ఉండంగ తలతు వేళ, దాక్కొని ఉన్నట్టండి గూఢంగా, అంత తేలిక కనపడదు. చాలా కష్టం. సూక్ష్మ బుద్ధి అంటున్నాం, చాలా సూక్ష్మంగా చూడాలి. సూక్ష్మ బుద్ధి అంటే ఏంటి? ఈ గదిలో నల్లపూస పడిపోయింది అన్నాం అనుకోండి, నల్లపూస చాలా జాగ్రత్తగా వెతకాలి. ఎన్నో పెద్ద పెద్ద పదార్థాలని తేలిక కనపడతాయి. స్థూల బుద్ధి, అది స్థూలంగా చూస్తే కనపడతాయి. సన్నగా ఉంటుంది. తక్కిన వాటన్నిటిని వదిలేయటం అంటే మనస్సులో వాటినన్నింటినీ వదిలేయాలి. కుర్చీ కనపడింది, కుర్చీని తీసుకెళ్ళి బయటపడమే. కుర్చీని పట్టించుకోకుండా, చాప కనపడింది చాపను పట్టించుకోకుండా, గోడ కనపడింది గోడను పట్టించుకోకుండా, ఎంతసేపు నల్లపూస అన్నట్టుగా మనస్సు పెట్టి చూస్తూ ఉంటే అది సూక్ష్మ బుద్ధి. అప్పుడు మనకి దొరుకుతుంది, ఎప్పటికో దొరుకుతుంది. అటువంటి సూక్ష్మ బుద్ధి కావాలి పరమేశ్వరుణ్ణి, తనలోనే ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి వెతకడానికి. హృదయమందే ఉన్న నిన్ను వెతకలేను. ఆ సూక్ష్మ బుద్ధి వచ్చింది అనుకోండి, ఎంతసేపు అసలు చూడగా కనపడ్డాడు, అయిపోయింది. దాగి గూఢమై ఉండంగ తలతు వేళ. ఎందుకు ఇట్లా అంటే అది ఒక మాయ. అది పరమేశ్వరుడు పెట్టిన మాయ, లేక మనం పెట్టుకున్న మాయ. మొత్తానికి సూక్ష్మంగా ఉన్నదాన్ని, ఎప్పుడూ ఉండేటటువంటి దాన్ని చూడలేకపోవడం, తెలుసుకోలేకపోవడం, మారిపోయేటటువంటి వాటిని తెలుసుకోవడం, బాగా పరిశ్రమ చేసి తెలుసుకోవడం. మారిపోయే వాటిని ఇది ఇట్లా ఉంది, ఇది ఇట్లా అని ప్రపంచం మొత్తాన్ని ఎన్నో విధాలుగా పరిశ్రమ చేసి తెలుసుకోవడం. లోపల ఉన్నదాన్ని తెలుసుకోలేకపోవడం. దాగి గూఢమై ఉండంగ తలతు వేళ, కానుపింపుము సతతము కరుణ వెలయ. కానుపింపుము సతతము కరుణ వెలయ. ఎల్లప్పుడూ అది పూర్ణిమ అంటే పూర్ణంగా సతతము ఎల్లప్పుడూ కనిపిస్తూ ఉండు నాకు. కానుపింపుము సతతము కరుణ వెలయ. చూసే దృష్టిలో మార్పు రావాలి, అది అర్థం. అది నువ్వే ఇవ్వాలి. అక్కడ టీవీ ఉందనుకోండి, నల్లగా కనపడుతోంది, చూస్తున్నాం. ఏమిటి ఇది టీవీ? ఏం మోగట్లేదు, పెట్టలేదు, బొమ్మలు రావట్లేదు, నల్లగా కనపడుతోంది. తర్వాత టీవీని ఆన్ చేసాం, స్విచ్ చేసాం, అది పనిచేస్తుంది, రకరకాల రంగులు కనపడుతున్నాయి. అప్పుడు తెర ఏమైపోయింది? తెర ఉన్నది. మరి దేన్ని చూస్తున్నావు? బొమ్మను చూస్తున్నావు, రంగులు చూస్తున్నావు. ఆ రంగులు బొమ్మలు ఉన్న సమయంలోనే తెరను చూడాలి అంటే ఏం కావాలండి? బొమ్మల్ని రంగులు పట్టించుకోకుండా ఉండగలిగిన శక్తి రావాలి. వాటిని పట్టించుకోకుండా చూస్తుంటే సరే దూరం చూస్తున్నాం, పైన పట్టించుకోవట్లేదు. ఏం బొమ్మ, ఏం రంగులు పట్టించుకోకుండా చూస్తున్నాం. ఇది టీవీ అండి అన్నాం. ఏం బ్రాండ్ టీవీ, ఎన్ని అంగుళాల టీవీ, ఇట్లా అనుకోవచ్చు. బొమ్మల మీద దృష్టి వచ్చేప్పటికీ టీవీ దృష్టి, ఆ పెట్టాడు టీవీ డబ్బా, అది మర్చిపోతాం, అది చూస్తాం.
ఇది ఎంతసేపు పడుతుందండి? ఈ దృష్టి నుంచి ఆ దృష్టి, ఆ దృష్టి నుంచి ఇందులో దృష్టి రావడానికి ఆ ఈశ్వరుని కృపంటే ఒక క్షణం చాలు. బొమ్మలు కాదు, ఇది ఒకటి డబ్బా, నల్ల తెర, ఇంత పొడుగు ఇంత వెడల్పు ఉంటుంది అని చూడొచ్చు. లేదా దాన్ని మర్చిపోయి బొమ్మలు చూడొచ్చు. అటువంటి దృశ్యం అన్నమాట ఇక్కడ. హృదయమందె ఉన్న నిన్ను వెదకలేను, దాగి గూఢమై ఉండంగ తలపువేళ, కానుపింపుము సతతమ్ము కరుణ వెలయా, కానుపింపుము సతతమ్ము కరుణ వెలయా. ఒక్క క్షణం కూడా వేరకుండా నీ దృష్టిని మారకుండా ఎల్లప్పుడూ నా మనసులో నువ్వే ఉండిపోవు. కానుపింపుము సతతమ్ము కరుణ వెలయ రమ్ము. ఆయనే వచ్చాక నిలబడిపోయినాడు అనుకోండి. రమ్ము గురువరానన్నింక రక్షసేయ రమ్ము. ఓం గురు జయ గురు జయ జయ గురు. 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 మాయ మరులు గొల్పి ఆకర్షణ పెట్టుకోండి. మాయని చెప్పడానికి లేదు, ఒక శక్తి ఉంది. వీడు తలకాయ చెప్పినప్పుడు అడుగుడు 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 చూడు ఉంటుంది. అంతర్ముఖం లోపల చూసుకునేప్పుడు బయటకు చూడు బయటకు చూడు బయటకు చూడు ఉంటుంది. చాలా బలమైనటువంటి శక్తి అది. మన వశంలో లేకుండా చేస్తోంది. మాయ మరులు గొల్పి రకరకాల ఆకర్షణలు చూపించి పరము మరవజేయ అసలు విషయాన్ని మర్చిపోయేటట్టు చేస్తోంది. తేపతేపకు నిన్ను చింతించుటెట్లు, ఎప్పుడు ఊరికే నన్ను ఆలోచించి నా గురించి ఆలోచిస్తున్నాడు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కారం అంటుంటాడు. నన్నే పట్టుకో, నన్నే ఆలోచిస్తుండు, నా గురించే పనులు చేస్తుండు. ఎట్లా కుదురుతుంది? అంతసేపు నేను దృష్టి పెట్టలేకుండా ఉన్నాను అని మన బలహీనతను, అశక్తతను, చేతగానితనాన్ని విన్నవించుకుంటున్నాం అన్నమాట. మాయ మరులు గొల్పి పరము మరవజేయ తేపకు నిన్ను చింతించుటెట్లు. తేపకు మళ్ళీ 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 నిన్ను చింతించుటెట్లు. కావుమని ఒక పరివేడ కదలి రమ్ము. ఒక్కసారి చిత్తశుద్ధితో అన్నీ పక్కన పెట్టేసి నువ్వు మాత్రమే కావాలి అని ఒక్కసారి అడుగుతాను. మళ్ళీ మళ్ళీ అడగరాదంటే నా వల్ల కావటం లేదు. మాయ మరులు గొల్పి పరము మరవజేయ. మరుపు వస్తోంది. తేపకు నిన్ను చింతించుటట్లు. నిన్ను చింతించేటట్లు అంటే ఇది ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఎక్కడో గురువు ఉన్నాడు చింతించడం అట్లా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ నిన్ను నువ్వు నా హృదయంలోనే ఉన్నావు కదా. నా హృదయంలో ఉన్నటువంటి నేను నిన్ను ఎందుకు చూడలేకుండా ఉన్నాను అంటే మాయ మరులు గొల్పి పరము మరవజేయా. తేపకు నిన్ను చింతించుటెట్లు. కావుమని ఒక పరివేడ కదలి రమ్ము. కావుమని ఒక్క పరివేడ కదలి రమ్ము. రమ్ము గురువరానన్నింక
రక్షసేయ రమ్ము రమ్ము గురువరా నన్నింక రక్షసే. మాయ మరులు గొలుపుతుంది, మర్చిపోయేటట్టు చేస్తుంది. నువ్వు రక్షించాలి. నీదు మాయ దుస్తరము బ్రహ్మాదులకును, మన పురాణాల వాటిలో ఉంటుందండి. విష్ణుమాయ, బ్రహ్మదేవుడు కూడా లోబడిపోయినాడు. ఇతర దేవత చాలా మందిని మోసం చేశాడు. ఆ మోహిని రూపంలో వచ్చి దేవతల్ని, రాక్షసులను అందరినీ మోహింపజేసింది మాయ. ఇట్లాంటి కథలు చాలా ఉన్నాయి. ఋషులు ఇట్లా అయింది, నారదుడికి ఇట్లా అయింది, ఏదో మన ధర్మరాజు మొదలైన వాళ్ళకి ఇట్లా అయింది. మాయ మరులు గొలిపి పరము మరుగు చేయ. పురాణాల నిండా ఉన్నాయి అటువంటి కథలు. నువ్వేం చేయాలి అంటే నువ్వే రక్షించాలి. కావుమని ఒక పరివేడ కదలి రమ్ము. ఇంద్రియ గణము ఈశాన్న త్రయము కటకట బెట్టగా కలుగదు నిస్మరణ. ఇంద్రియ గణము ఈశాన్న త్రయము కటకట బెట్టగా కలుగదు నిస్మరణ. నేను స్మరించుకోవడానికి కూడా నాకు బుద్ధి రావట్లేదు. ఎందుకు? ఇంద్రియ గణము రకరకాల కోరికలు బయట తిరుగుతుంది. ఈషణత్రయము, ఈషణ 3 ఈషణాలు అని చెప్తుంటారు. దారేషణ, ధనేషణ, పుత్రేషణ అని ఉంటుంటాయి. కోరికల్లో గట్టి కోరికలు. కటకట బెట్టగా కలుగదు నిస్మరణ. మోహములో బడి మూర్ఖుడనగువేళ నీపై చిత్తము నిలుపగలేను. అప్పుడు నన్ను తప్పింపు మనసు, ఇప్పుడే నిన్ను ఎంతెంతో ప్రార్థించు. ఇదండి. ఇప్పుడు మనకు కొంచెం మనసు సాత్వికంగా ఉంది. ఓ సందర్భంలో ఉన్నాం, దాని గురించి ఆలోచిస్తున్నాం. ఆ గురువుతో కాస్త కూర్చో సంబంధం పెట్టుకోగలుగుతున్నాం. అందుకని అంటున్నాడు ఇప్పుడే ప్రార్థించు. అప్పుడు నన్ను అంటే నాకు చేతగాని సమయంలో మాయ మరులు గొలిపి నన్ను మరవ చేసినప్పుడు, మోహంలో మునిగిపోయినప్పుడు ఏం చేయాలి? నువ్వు నన్ను రక్షించమని ఇప్పుడు ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కాస్త మనస్సు తగిన సందర్భంగా ఉంది, తగిన పరిస్థితుల్లో ఉంది. ఆ మాత్రం అర్థం చేసుకుని అడగగలుగుతోంది. అప్పుడు నన్ను తప్పింపు మనసు, ఇప్పుడే నిన్ను ఎంతెంతో ప్రార్థించు. నేనజ్ఞానమున నిన్ను మరచినాను, కరుణామయుడా మరవకు నన్ను. నేనజ్ఞానమున నిన్ను మరచినాను, కరుణామయుడా మరవకు నన్ను. నేనజ్ఞానమున నిన్ను మరచినను, కరుణామయుడా మరవకు నన్ను. కరుణామయుడా మరవకు నన్ను. భారము నీదే, భారము నీదే, భారము నీదే గురుదేవా. అతి చంచలమగు అంతఃకరణము ఆత్మధ్యానము నమరనీయదు. ఆత్మధ్యానం చేసుకుందామని కూర్చుంటే కుదరతల్లా. అతి చంచలమగు అంతఃకరణం ఆత్మధ్యానము నమరనీయదు. బహిర్ముఖంబగు ప్రవృత్తి బయటపోతూ ఉంటుంది, నన్ను బహువిధముల భంగపరచును. అభ్యాస వైరాగ్య ఆచరణ సలుపాగా దీనికి శాస్త్రంలో చెప్పినటువంటి ఉపాయం ఏంటంటే
అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అన్నాడు. ఎట్లా మనసు నిరోధించదంటే అభ్యాసము వైరాగ్యం రెండు చెప్పాడు. వైరాగ్యం అంటే నిన్ను వదులుకోవడం, అభ్యాసం అంటే దీని మీదనే మనసు ఉండేది చేయడం. అభ్యాసం వైరాగ్యం చాలా చోట్ల వస్తుంది మాట. భగవద్గీతలో వచ్చింది, యోగ సూత్రాల్లో వస్తుంది, యోగ వాసిష్టంలో వచ్చింది. అభ్యాసం వైరాగ్యం ఇంకా చాలా చోట్ల వస్తుంది. మనం ఏం చేస్తున్నాం, అది కూడా నా వల్ల కావట్లేదు. మరి నీ వల్ల ఏమవుతుందంటే అప్పుడప్పుడైనా నిన్ను ప్రార్థించగలుగుతున్నాను, ఇది కుదురుతోంది నాకు. అతి చంచలమగు అంతఃకరణము ఆత్మధ్యానము నమరనీయదు, బహిర్ముఖంబగు ప్రవృత్తి నన్ను బహువిధముల భంగపరచును. అభ్యాస వైరాగ్య ఆచరణ సలుపగా శక్తి చాలదు నాపై జాలి చూపుము తండ్రి. నా శక్తి లేదు. ఏదో ఇందాక నుంచి ఊరు అది ఇది అంటున్నావు ఏంటి అంటే, నాకు చేత కాదని నేను తెలుసుకోగలుగుతున్నాను. అది గొప్పతనం, విశేషం ఇక్కడ. అదే నీ స్వరూపం, నన్ను నేను ఉద్ధరించుకోలేకపోతున్నాను, నాకు చేత కాలేదు అని తెలుసుకోవడం కూడా జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఉపయోగించి అంటున్నారు. అభ్యాస వైరాగ్య ఆచరణ సలుపగా శక్తి చాలదు నాపై జాలి చూపుము తండ్రి. నీ యందు నా మనసు నీవే నిలబెట్టి, నా మనసు నిలబడేది నీవే చేసుకోవాలి. నీ యందు నా మనసు నీవే నిలబెట్టి, నీ యందు నా మనసు నీవే నిలబెట్టి, సులువైన మార్గాన చేరించు నీ కడకు. నీ యందు నా మనసు నీవే నిలబెట్టి, నీ యందు నా మనసు నీవే నిలబెట్టి, సులువైన మార్గము చూపించి చేరించు భారము నీదే. ఓం గురు జయ గురు జయ జయ గురు. 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 మరల మరల నిన్ను మరచు మాయ గొలుపు నదియు నీవు. మరల మరల నిన్ను మరచు మాయ గొలుపు నదియు నీవు. అప్పుడప్పుడైన తలచు ఆర్తి నొసగు నదియు నీవు. ఇట్లా ఉంటుందండి సృష్టి. అంత సృష్టి చేయడం, జగన్నాటకం నడవడం, మళ్ళీ కొంతమంది అట్లా వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం, ఇదంతా చివరికి చూస్తే ఎట్లా ఉంటుందంటే అంతా ఆయనే జీవుడిగా వచ్చాడు, ఆయనకు ఆయనే గురువుగా ఉన్నాడు, ఆయనే బోధించుకున్నాడు, ఆయనకు ఆయనే మోక్షం ఇచ్చుకున్నాడు. అట్లా ఉంటుంది ఇది ఒక దృష్టితో చూసినప్పుడు. మరల మరల నిన్ను మరచు మాయ గొలుపు నదియు నీవు.
అప్పుడప్పుడైన తలచు ఆర్తి నొసగునదియు నీవు. క్రీడించు మోగురుగా క్రీడించు నా తోడా. అప్పుడప్పుడైన తలచు ఆర్తి నొసగునదియు నీవు. ఇప్పుడు చేస్తున్నది అప్పుడప్పుడైనా తలచు మనకు వచ్చింది. ఇప్పుడు ఆయన తలుచుకునేటటువంటి భాగ్యం అది కూడా ఆయనకు కరుణయే. ఆ ఆర్తినిచ్చేది కూడా నువ్వే. అప్పుడప్పుడైనను నిన్ను ఆర్తితోడ తలచుచుండడి భాగ్యం కలుగుచుండు. అప్పుడప్పుడైనను నిన్ను ఆర్తితోడ తలచుచుండడి భాగ్యం కలుగుచుండు. అది కూడా ఒక భాగ్యమని. 24 గంటలు నాదు చిత్తమున పరిపూర్ణముగా నీవే నిండి సతతము వీడక ఉండరాదే. మంచిది, చాలా గొప్ప విషయం. లేకపోతే ఏమన్నారంటే సరే కనీసం ఇది అప్పుడప్పుడైనను నిన్ను ఆర్తితోడ తలచుచుండడి భాగ్యం కలుగుచుండు. తక్కువేం కాదండి, అప్పుడప్పుడు తలుచుకున్నా కూడా చాలా గొప్ప విశేషమే. ఇప్పుడు తెలుసుకోవడంతో కొలిసి తక్కువ, కానీ అంతకు ముందున్న స్థితి అంటే బహిర్ముఖమైన దృష్టితో సంసారంలో పొరలుతూ ఉండేటటువంటి జీవుడు అప్పుడప్పుడైనా తలుచుకున్నా కూడా గొప్ప విశేషం. అప్పుడప్పుడైనను నిన్ను ఆర్తితోడ తలచుచుండడి భాగ్యము కలుగుచుండు. ఇప్పుడు ఒక భాగ్యం మనకు కలిగిందండి. ఏదో ఒక సందర్భం, అప్పుడు నన్ను తప్పింపు మనసు ఇప్పుడే నిన్ను ఎంతెంతో ప్రార్థించు. అట్లా ప్రార్థించటానికి కావలసినటువంటి సందర్భం, అటువంటి శక్తి మనకిప్పుడు కలిగింది. అరయ్య ఇది నీ అవ్యాజ కరుణయేను. ఇది నీ యొక్క కరుణ. నేను నిందించడం కాదు, ఎప్పుడు నాకు ఎందుకు గుర్తు చేయట్లేదు అని నిందించడం కాదు. ఎప్పుడెప్పుడైనా సరే ఒకసారి గుర్తొస్తుందంటే అది నీ అనుగ్రహమేను. అప్పుడప్పుడైనను నిన్ను ఆర్తితోడ తలచుచుండెడి భాగ్యం కలుగుచుండు. అరయా ఇది నీదు అవ్యాజ కరుణయేను. అరయ ఇది నీదు అవ్యాజ కరుణయేను. రమ్ము రమ్ము గురువరా నన్నింక రక్షసేయ. రమ్ము గురువరా నన్నింక రక్షసేయ. రమ్ము రమ్ము. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఓం గురు జయ గురు జయ జయ గురు.
ఓం గురు జయ గురు జయ జయ గురు 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 ఓం చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం ఓం